ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 6వ భాగము గ్రంథ పఠనము. గ్రంథ పఠన చేయబోయేవారు శ్రీమతి ధారా గిరిజ సాయిరాం వేమవరం. ఆ తర్వాత శ్రీ లింగం సూర్యప్రకాశరావు గారు సాయిరాం నూజివీడు. భగవంతుని యొక్క బాబా యొక్క దివ్య ఆశీస్సులతోనూ మన అధినేత ఎమ్మెల్యన్ గారి దంపతుల యొక్క శుభాకాంక్షలతోనూ మన ఆత్మీయ సోదరమణుల శుభకామనలతోనూ జరగబోయే ఈ కార్యక్రమంలో నేటి పాఠకులు నిబ్బరంగా నిశ్చింతగా అవగాహన పూర్వకంగా ఈ సత్యం శివం సుందరం 6వ భాగాన్ని చదివి మనల్ని అలరింపజేస్తారని వారిని స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప పరిపూర్ణావతారి ప్రేమావతారి ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. సత్యం శివం సుందరం అనే గ్రంథరాజమును 6వ భాగములోను ఈరోజు పఠనం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి మరి ఒకసారి హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. మొన్నటి రోజున భక్తవచనమ్మ గారు చదివింది ఒక్కసారి పునశ్చరణ చేసుకుని ఈ రోజు అధ్యాయంలోకి ప్రవేశిస్తాం సాయిరాం. ఈ రోజు అంశంలోకి, భగవాన్ యొక్క ఈ కొడైకెనాల్ పర్యటన ఎవరు ఊహించని జూన్ మాసంలో జరగటంతో కేవలం కొన్ని వందల మంది మాత్రమే అక్కడికి వచ్చారు. పోగా ఈ పర్యటన కేవలం 5 రోజులకే పరిమితం. అయితే భక్తులు అరాకరగా కాక సంతృప్తికరంగా ఉదయ వేళల్లో లభించిన ఈ దర్శనాలకు సాయం వేళల్లో పోర్టికోలో స్వామి నిల్చుని ఉండగానో కూర్చున్నప్పుడో పిల్లలు చేసిన భజనలకు మహదానంద పడిపోయారు. 1986 జూన్ 19 గురువారం నాడు సాయి శృతి ప్రారంభోత్సవ సందర్భంలో జరిగిన భజనకు ఒక 30 నిమిషాలు స్వామి అటూ ఇటూ లయాత్మకంగా ఊగుతూ అందరి మీద తమ ప్రేమను దయను కురిపించారు. ఆ తర్వాత ఈ రోజు ప్రారంభిస్తున్నాం సాయిరాం. 24వ తేదీ ఉదయము భగవాన్ తమ బృందంలో కొడైకెనాల్ నుంచి ఊటీకి వెళ్ళారు. పళనిలోని దేవాలయాన్ని చూడగలగటం కోసం పిల్లలెక్కిన బస్సుని స్వామి ముందరే పంపించారు. కొడైకెనాల్ నుంచి జరిగిన తిరుగు ప్రయాణంలో కలిగిన 2 అనుభవాలు వారి స్మృతి పథంలో శాశ్వతంగా ఉండిపోతాయి. కోయంబత్తూరు ఊటీల నడుమ వారి బస్సు చెడిపోవటంతో ఊటీలోని నందనవనానికి వారు అర్ధరాత్రికి మాత్రమే చేరుకోగలిగారు. వాళ్ళ కోసం చూడమని స్వామి కొందరు వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పిల్లలు రాగానే వాళ్లను సరాసరి కొత్త స్కూల్ భవనంలోని డైనింగ్ హాలుకి భోజనాలకని తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రికి వాళ్లను భగవాన్ ఉంటున్న డల్ హౌసీ మ్యాన్షన్ మొదటి అంతస్తులోని భగవాన్ గదికి ఆనుకుని ఉన్న హాలులో ఉంచటానికి ఏర్పాటు చేశారు. ఆ హాలులోకి వెళ్ళటానికి వాళ్ళు చెక్క మెట్లను ఎక్కేటప్పటికి స్వామి వాళ్ళ కోసం అక్కడ ఎదురు చూస్తూ, వాళ్ళు రాగానే, దారిలో మీ బస్సు చెడిపోయిందని నాకు తెలుసు, ఈవేళ మీకు ప్రయాణం కష్టమైంది, పాపం, పోయి పడుకొని రేపు ఉదయం 8 గంటల తర్వాతనే లేవండి సుమా అని అన్నారు. ఒక్క చిటికలో ఆ కష్టమైన ప్రయాణపు బడలిక అంతా మాయమైపోయిందని చెప్పనక్కరలేదు.
కొడైకెనాల్లో పిల్లలు ముందే పంపించడం, బస్సు చెడిపోవటంతో పిల్లలందరూ ఆలస్యంగా రావటం, స్వామి వారి కోసం చూసి ఈ రోజు మీరు నిద్రపోండి, చాలా కష్టపడి వచ్చారు అనేసరికి స్వామి పలకరింపుతో వాళ్ళకి ఉన్న బడలికంతా తీరిపోయి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పిల్లలు అక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ చూశాక స్వామి ఆ మరునాడు మధ్యాహ్నం ఊటీ నుంచి వైట్ ఫీల్డ్ కి బయలుదేరారు. పిల్లలెక్కిన బస్సు కార్ల కన్నా బాగా వెనుక పడిపోవటంతో మధుమలై అన్న మధుమలై అన్న ప్రఖ్యాత అడవి జంతువుల శాంక్చురీ దగ్గర స్వామి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు రాగానే స్వామి వాళ్లతో, మిమ్మల్ని ఏనుగు స్వారీకి తీసుకుని వెళ్దామనుకున్నాను, కానీ ఇప్పుడేమో సమయం లేదు. అయినా దారి ప్రక్కన ఉన్న ఏనుగుల్ని, ఇతర జంతువుల్ని మీకు చూపిస్తాను అని అంటూ వారు తమ కారు దిగి పిల్లలున్న బస్సుని ఎక్కడంతో పిల్లల్లో ఎంతో సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ప్రతివాడు స్వామి కూర్చున్న సీటుకి దగ్గరయ్యాడు. స్వామి డ్రైవర్ని జాగ్రత్తగా నడపమని, తాను చెప్పినప్పుడు ఆపమని ఆదేశించారు. ఆ అరణ్యం మధ్యలోంచి బస్సు నెమ్మదిగా పోతోంది. విచిత్ర రీతిలో పెద్దగా అరిచే ఆసియా కోతులైన లాంగర్లను గురించి స్వామి చెప్పుతున్న క్షణంలోనే ఆ అడవిలో నుంచి అనేక రంగుల్లో ఉన్న అనేక కోతుల గుంపులు తమను సృష్టించిన దేవుని ముందర పెరేడ్ చేయదలుచుకున్నాయా అన్నట్లుగా ముందుకు వచ్చాయి. కోతుల గురించి స్వామి చెప్తుంటే వాటిని సృష్టించిన భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి చక్కగా మనం స్వాగతం పలుకుదాము అని చెప్పి అవన్నీ వచ్చేట. పిల్లలు వాటిని చూడటం కోసం బస్సుని ఆపగా ఆ క్షణాలను స్వామి ఒక చిన్న పిల్లవాడిలాగా ఆనందంగా అనుభవించారు. అడవిలోకి పారిపోతున్న జింకల మందల్ని చూపించటం కోసం స్వామి మరొకసారి బస్సుని ఆపించారు. బస్సు మరికొన్ని కిలోమీటర్ల ముందుకు వెళ్ళాక స్వామి గుసగుస ధ్వనితో ఆపండి ఆపండి ఆనందంతో బస్సుని ఆపారు. ఆపండి అనటంతో బస్సుని ఆపారు. అప్పుడు వారు కుడివైపుగా వేలెత్తి అక్కడ ఒక ఒంటరి ఏనుగు ఉంది చూడండి అన్నారు. కానీ పిల్లలు అటువైపు చూస్తే అక్కడ ఏ జంతువు లేదు. కానీ ఒక్క క్షణంలోనే ఒక ఏనుగు అక్కడ అగుపించి బస్సు వైపు కొన్ని క్షణాలు చూసింది. బహుశా భగవానుని వీక్షించాలనుకున్నదేమో. తమ దివ్య ప్రభువుతో సుమారు 1 గంట పాటు అట్లా ప్రయాణం చేసి ఆ ట్రిప్ మొత్తంలో చిరస్మరణము అయినదిగా వారంతా ఆ క్షణాలను భద్రపరుచుకున్నారు. అడవిలోంచి బస్సు బయటకు వచ్చాక స్వామి తిరిగి కారులోకి వెళ్ళిపోయారు. భగవంతునితో గడిపిన మధుర క్షణాలు దానితో పరిసమాప్తి అయ్యాయి. పిల్లలకు భగవంతునితో అంతసేపు బస్సులో చాలా ఆనందంగా అనుభవించిన వాళ్ళకి ఆ క్షణాలు ఇక్కడితో అయ్యాయి అని అనిపించారు. ఆ రాత్రి 10 గంటలకు వాళ్ళు బృందావనికి చేరుకున్నారు. మరునాటి ఉదయం వాళ్ళు నిద్రలేవగానే 8 పగళ్ళు 8 రాత్రులు అనుభవించిన దివ్య స్వప్నం, వారి మీద ప్రసరించిన దివ్యానందం ముగిసిందని వాళ్లకు తెలిసిపోయింది. మనం పుట్టపర్తి 2-3 రోజులు ఉంటేనే అక్కడి నుంచి వస్తుంటే ఎంతో బాధపడతాం. అలాంటిది స్వామితో అన్ని రోజులు గడిపిన పిల్లలకి ఎంత బాధ కలుగుతుందో మనం ఊహించడానికి చక్కగా ఊహించగలం. సాయి శృతి ప్రారంభం అయ్యాక స్వామి ఇంచుమించు ప్రతి సంవత్సరము కొడైకెనాల్ దర్శించారు. 1986 నుంచి 1993ల నడుమ కాలంలో ఒక్క 1990వ సంవత్సరమే
వారక్కడికి పోలేదు. 1986 నుంచి అక్కడి మందిరానికి అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1988లో మందిరానికి ఎడమ వైపున ఒక భజన హాలు నిర్మించారు. 1991లో సాయి శృతి వెనుక భాగంలో ఒక డైనింగ్ హాల్ చేర్చారు. వంటగదిని కూడా పెంచారు. చుట్టుప్రక్కల ఉండే స్థలాలను కూడా సంపాదించి కొత్త భవనాలను నిర్మించారు. సంవత్సరానికి ఇంకా సౌకర్యాలు ఏర్పరచటంతో భగవానుతో కొడైకెనాల్కి వెళ్లే అధ్యాపకులు, విద్యార్థులు, ఇతరుల సంఖ్య పెరిగింది. ఈ ట్రిప్పుల వల్ల వారి వైభవాన్ని, వారి ప్రేమమయ ఆత్మీయతను తెలుసుకోగలిగే అద్భుత అవకాశం లభించింది. సాయి శృతి బయట వారి వైభవము, సాయి శృతి లోపల కారుణ్యంతో కూడిన వారి ఆత్మీయత వాళ్లను తిరుగు లేకుండా లోబర్చుకుంటున్నది. కొడైకెనాల్కి తీసుకుని పోవటానికి స్వామి ఎన్నుకున్న వాళ్ళని ఆ ట్రిప్పును గురించి అడిగితే వాళ్ళందరూ కూడా సాయి శృతిలో భగవంతునిలో ఉండగలిగే అవకాశం కలగటం తమ జీవితంలో దొరికిన మహత్తరమైన బహుమానమని, అక్కడ వారితో ఉన్న ప్రతి క్షణము తామెంతో నేర్చుకున్నామని ముక్త కంఠంతో అంగీకరిస్తారు. దివ్యానందగిరి మీద భగవంతునితో ఉండగలగటం జీవితానికి కాదు అనేక జీవితాలకు విద్య. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కి 3వ వైస్ ఛాన్సలర్ అయిన కీర్తిశేషులు ఆచార్య సంపత్ బాబా వారితో ఆ పర్వతం మీద గడిపిన జీవిత సారాన్ని ఒక ట్రిప్ ముగిసిన అనంతరం ఇట్లా తెలిపారు. సంపత్ గారు తెలియజేస్తున్నారు. భగవానుకి అత్యంత సమీపంలో కొడైకెనాల్లో 30 రోజులు ఉండగలిగిన అదృష్టవంతులు ఆ సాయి కృష్ణుని సన్నిధి వల్ల విశేషంగా పునీతులయ్యారు. వారు తమ గత జన్మలలో చేసిన పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నారని ఇది తెలియపరుస్తుంది. ఈ విషయాన్ని నేను స్వామితో అన్నప్పుడు వారు చిరునవ్వుతో ఒక్క జన్మ కాదు, కనీసం 100 పూర్వ జన్మలవి, రానున్న అనేక జన్మలవి అని అన్నారు. స్వామి పిల్లలకు పదే పదే ఇచ్చిన సందేశం, మీ మీద నేను నా దృష్టిని ఉంచటానికి నాకు మీ మీద ఉన్న ప్రేమయే. దానికి బదులుగా మీ నుంచి నేను ఏమీ ఆశించటం లేదు. మీరు నాకు సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే కాక నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా నడుచుకోవాలన్నదే నా ఏకైక ఆకాంక్ష. మీరు నన్ను ప్రేమించాలి. నా మీద మీకు చెదిరిపోని స్థిర విశ్వాసం ఉండాలి. మీరు కార్యాచరణలో ఉన్నప్పుడు మిమ్మల్ని జనం చూసి అతడు మంచి మనిషి, అతడు సాయి ఇన్స్టిట్యూట్ విద్యార్థి అని అంటే నేను ఎంతో సంతోషపడతాను అని అన్నారు. 2వ అధ్యాయం. గిరిపై నుంచి పరమానంద ప్రతిధ్వనులు. కొడైకెనాల్లోని సాయి శృతిలో ఒక ప్రత్యేక దినాన్ని మీకు వర్ణించి చెప్తాను. సూర్యోదయానికన్నా ఎంతో ముందుగానే ఆ రోజు మొదలైంది. మందిర్కి బయట ఉన్న సరస్సులోని లిల్లీలు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నప్పుడే 2వ అంతస్తులోని భగవాన్ గది తలుపుల అవతల వారు బయటికి ఎప్పుడు వస్తారా అని విద్యార్థులు, అధ్యాపకులు ఎదురు చూస్తున్నారు. భగవాన్ తలుపు గొళ్ళెం యొక్క మధుర ధ్వని ఎప్పుడు వినిపిస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుండగా ఆ స్థలంలో ఆనందమయమైన నిశ్శబ్దం వ్యాపించి ఉన్నది. భగవంతుని యొక్క ఈ తలుపులు విలక్షణమైనవి. వాటి మీద ఎవరు కొట్టకుండానే అవి తెరుచుకుంటాయి. స్వామి గదిలోంచి బయటకు రాగానే చిన్నవాళ్ళు తమ ఆనందానికి మూల పురుషుడైన ఆయనకు ఆనందమయమైన తమ ముఖాలను చూపించటం కోసం తమ వెన్నుముకలను నిటారుగా నిలిపి మెడలను పైకెత్తారు. బాబావారు నాజూకుగా తక్షణమే ఎవ్వరికీ సాధ్యము కాని
ఒక చిరునవ్వును ప్రతి ఒక్కరికి అందిస్తూ రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగారు. మరొకరి వైపు చూస్తూ నీకు రాత్రి గట్టిగా నిద్ర పట్టలేదని నాకు తెలుసు, నీ కడుపులో గడబిడగా ఉంది అని అన్నారు. కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని పెంచటం కోసం కొన్ని చమత్కారవంతమైన మాటలు మాట్లాడారు. ఒకసారి ఆ వెనుక రోజు రాత్రి ఒక పిల్లవాడికి పడుకోవటానికి జాగా లేకపోవడంతో డైనింగ్ టేబుల్ కింద పడుకున్నాడు. పక్క వ్యక్తి ఆ రాత్రి పడుకోవటానికి అతడే చివరివాడు అయినందువల్ల దాన్ని ఎవరూ గమనించలేదు. స్వామి వస్తున్న నవ్వును ఆపుకుంటూ అతన్ని సున్నితంగా, టేబుల్ కింద వేడిగా ఉందా మరి, రాత్రి చాలా చల్లగా ఉంది కదూ అని అడిగారు. ఆ పిల్లవాడు నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు బాబా ఆ పిల్లవాడు డైనింగ్ టేబుల్ కింద ఎట్లా జాగా సంపాదించాడో తక్కిన వాళ్లకు చెప్పారు. స్వామిని వాళ్ళంతా ఆనందంగా చూస్తుండగా స్వామి నా కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి అని అన్నారు. తక్షణమే వాళ్ల సంతోషమంతా ఆశ్చర్య అద్భుతాలుగా మారిపోయాయి. భగవంతునితో నివసించడం అన్న మహా అదృష్టాన్ని తెలపటానికి స్వామి పద్ధతి ఇది. కుర్చీ మీద కూర్చుండో నిలబడో స్వామి పిల్లలతో ఇట్లా కొంచెం సేపు గడిపాక మెదువుగా నడుస్తూ వారు మెట్లు దిగి వెళ్ళి కింద డ్రాయింగ్ హాలులో నిలబడి ఉన్న పెద్దలను ఆశీర్వదించారు. ఆ తరువాత వారు వంటగదిలోకి వెళ్ళి ఉదయం ఉపాహారానికి అంతా సిద్ధంగా ఉందేమో చూసి ఏ పిల్లలు అని మెత్తగా పిలవగానే వెంటనే పిల్లలంతా డైనింగ్ హాలులోకి వెళ్ళారు. పెద్దలు వాళ్లను అనుసరించారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థలాల్లో కూర్చునేదాకా స్వామి చూస్తుండగా వడ్డించే పిల్లలు వడ్డనకు స్వామి ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు అన్ని వేళలా తగిన మర్యాదను పాటించి తీరాలని భగవాన్ ఉద్దేశిస్తారు. చిన్న చిన్న విషయాలైనా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్తున్నప్పుడు వరండాలో వారికి దారిని ఇవ్వటంలోనూ పిల్లలు పెద్దలను ప్రత్యేకంగా చూడాలని వారు ఆశిస్తారు. సరైన మర్యాద ఆచారాన్ని ఎల్లవేళ్లలా చూపి తీరాలి. పెద్దవాళ్లకు డైనింగ్ హాలులో వాళ్లను ఎక్కడ కూర్చోబెట్టాలో స్వామే నిర్ణయించి వాళ్లకు స్థలాలను రిజర్వ్ చేశారు. ఇదంతా స్వామి తమ టేబుల్ ముందు నిలబడి ఏర్పాటు చేశారు. స్వామి సంధ్య చేయగానే వడ్డన మొదలైంది. స్వామిలోని నిర్దిష్టత్వము ఎటుదాన్ని నిర్దిష్టంగానే చేయాలని ఆదేశిస్తుంది. వడ్డనలోనూ తింటున్నప్పటి మర్యాదల్లోనూ అక్కడి నుంచి పాఠాలు లభించాయి. స్వామి డైనింగ్ హాల్లో కూడా ఎలా ఉండాలి, ఎలా వడ్డించాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు. గది అంచుల్లో స్వామి అటు ఇటు నడుస్తూ ప్రతి పదార్థము తగినంత వడ్డించేటట్లుగా పర్యవేక్షించారు. సాయి శృతిలో అది ఉదయపు ఉపాహారమే కానీ, మధ్యాహ్నపు భోజనమే కానీ, లేక రాత్రి భోజనమే కానీ చాలా ఎక్కువగాను రుచి అయిన విందుగాను ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకోవాల్సిన, మొన్న స్టేట్ మీటింగ్ లో చెప్పారు, అసలు ఏమేమి కావాలి, ఎంతెంత కావాలి అనేది ఎంత ప్రణాళిక జరుగుతుందో మొన్న చాలా చక్కగా అన్ని వివరంగా తెలియజేశారు. నాకు అది గుర్తొచ్చింది. స్వామి అక్కడ ఉన్నారు, స్వామే చేయిస్తున్నారని అందరూ చెప్పారు. అది చెప్పాలనిపించింది. స్వామి తన టేబుల్ దగ్గరకు తిరిగి వెళ్ళి తమ కుర్చీలో కూర్చున్నప్పుడు బ్రహ్మార్పణం అన్న మంత్రానికి సమయం అన్నమాట. వారి సూచనతో ప్రతి ఒక్కరూ ఆ మంత్రం ఉచ్చరించారు. దాని తరువాత వాళ్ళు తినటానికి ముందు స్వామి మొదటి ముద్ద తీసుకోవటం కోసం వాళ్ళు ఎదురు చూశారు. స్వామి ఎంతో స్వల్పంగా తిని కొద్ది నిమిషాలలోనే లేచి అందరూ బాగా తింటున్నారా లేదా అని హాలులో అటు ఇటు తిరిగారు. అక్కడ కూర్చున్న వాళ్లలో ఎవరికి ఏది ఇష్టమో స్వామికి బాగా తెలుసు కాబట్టి వాటిని
వాళ్లకు వడ్డించమని వడ్డించే వాళ్లకు చెప్పారు. మొదటి బ్యాచ్ తినటం అయిపోయి వాళ్ళు డ్రాయింగ్ హాలులో స్వామి కుర్చీ చుట్టూతా కూర్చోవటం కోసం గబగబా వెళ్ళిన తర్వాత కూడా వడ్డన చేసిన పిల్లలు భోజనం చేయటానికి కూర్చునేంత వరకు ఉండి ఆ తర్వాత మాత్రమే వారు డ్రాయింగ్ హాల్లోకి వెళ్ళారు. పిల్లలందరూ తిన్నాక గాని స్వామి అక్కడి నుంచి వెళ్ళలేదు. పిల్లల మధ్యన ఇరుకుగా ఉన్న దారిలో నుంచి స్వామి డ్రాయింగ్ హాలులోకి తమ కుర్చీ వద్దకు వచ్చారు. అప్పుడు పిల్లలు ఆ దారి మూతపడేటట్లుగా ముందుకు తోసుకుంటూ స్వామి వైపుకి తోపులాట జరిపారు. ఆ సమయంలో ఆ హాలులో స్వామి బృందంలోని వాళ్ళు కొడైకెనాల్లో ఏర్పాట్లను చూస్తున్న 2-3 పెద్దవాళ్ళు తప్ప ఎవరూ లేరు. ఉదయపు ఉపాహారము తర్వాత స్వామితో జరిగే ఈ సమావేశాలు 30 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు జరుగుతుండేవి. వీటిల్లో స్వామికి పిల్లలకు పరస్పర సంభాషణలు స్వేచ్ఛగా అనౌపచారికంగా జరిగేవి. హాలంతా స్వచ్ఛమైన సంతోష వాతావరణంతో నిండిపోయేది. స్వామి చాలా దగ్గరగా ఉండేవారు పిల్లలతో. స్వామి ఎంతో చమత్కారంగా వాళ్ళతో మాట్లాడుతూ కాలాన్ని గడిపేవారు. ద్వాపర యుగంలో బృందావనంలో గోపాలులతో కూర్చున్న కృష్ణుడి కాలాన్ని ఈ దృశ్యం జ్ఞాపకం చేసింది. కొన్నిసార్లు అంతా హాస్యమే, వేడుకే. ఒక లావుపాటి పిల్లవాడిని స్వామి పకోడా అనో బోండా అనో పిలిచేవారు. సన్నని పిల్లవాడిని ఎండిన చేప అని, పొడుగాటి పిల్లవాడిని కొబ్బరి చెట్టు అని పిలిచేవారు. స్వామి పిల్లల్ని, అధ్యాపకుల్ని, చివరకు పెద్దవాళ్లను కూడా స్వామి అనుకరిస్తూ ఉంటే ప్రతివారు పక్కపక్క నవ్వేవారు. ఒకసారి పిల్లలు ధ్వన్యు అనుకరణ చేస్తూ కుక్క పిల్లని, కోడిని, కాకిని, గొర్రెని, మేకని, బర్రెని అనుకరించారు. తమ పిల్లలతో స్వామి పిల్లవాడిగా నవ్వారు. అయితే ఎప్పుడూ హాస్యము, నవ్వే కాదు, ఒక్కొక్కప్పుడు ఆత్మీయమైన ప్రకటనలు కూడా స్వామి చేసేవారు. ఒక సందర్భంలో ఒక పిల్లవానికి ఉంగరం సృష్టించి అతని వేలికి తొడిగి, నేను సాధారణంగా ఉంగరాలు, గడియారాలు, కంకణాలు, హారాలు వంటి వాటిని ధరించటం కోసం వాళ్లకు కానుకగా ఇస్తుంటాను. నా నుంచి ఆ కానుకను పొందిన వ్యక్తి దాన్ని ఎల్లవేళలా ధరించాలన్నది గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి ప్రమాదంలో పడ్డప్పుడు దాన్ని నేను తొలగించటం కోసం అది నాకు సంకేతాలు పంపిస్తుంది అని వివరించారు. దీనికి ఉదాహరణగా కలకత్తాలోని ఒక ప్రముఖ హోటల్ వ్యాపారి అయిన శ్రీ ఎస్.ఎన్. సింగ్ కి జరిగిన విషయాన్ని స్వామి ఉదహరించారు. స్వామి కానుకగా ఇచ్చిన ఉంగరాన్ని ఆయన ఎప్పుడూ ధరించేవారు. అతని తలకాయ మీద ఎప్పుడూ ఒక టోపీ ఉండటం వల్ల స్వామి అతన్ని టోపీ సింగ్ అని పిలిచేవారు. ఒకసారి సింగ్ లండన్ లో కారు నడుపుకుంటుండగా అతనికి పెద్ద ప్రమాదం జరిగింది. కారు ముక్కలు ముక్కలు అయినప్పటికీ అతని ఒంటి మీద ఒక్క గీతైనా పడలేదు. ఆ ప్రమాదం యొక్క మొత్తం ప్రభావాన్ని ఆ ఉంగరమే తీసుకుని తక్షణమే అది ముక్కలు ముక్కలు అయింది. ప్రమాదం జరిగిన వేళలో ఆ ఉంగరం స్వామికి సంకేతాలు పంపగా స్వామి సింగును మృత్యుదంష్ట్రల నుంచి రక్షించారు. స్వామి ఎవరికి ఏది ఇచ్చినా అది వాళ్ళని కాపాడటానికే అని తెలుసుకోవాలి. ఎప్పుడూ దాన్ని అశ్రద్ధ చేసుకుని పక్కన పెట్టకూడదు అని ఈ సన్నివేశం మనకు అందరికీ తెలుస్తుంది. మరో సందర్భంలో స్వామి పిల్లవాడైన కృష్ణుని చంపటం కోసం కంసుడు పంపించిన విషకన్య పూతన తన ఒక పూర్వజన్మలో బలి చక్రవర్తి యొక్క కూతురని తెలిపారు. సుందరాకారుడైన పొట్టివాడుగా వామనుడు
తన తండ్రి ఆస్థానంలో అగుపించినప్పుడు ఆమెలోని మాతృత్వ లక్షణం ఉదికి అతడికి పాలు తాగించాలని కాంక్షించింది. అయితే వామనుడు తన తండ్రిని పాతాళానికి అణగద్రొక్కటంతో ఆమె క్రోధాగ్ని ఆమెను మింగివేసింది. అప్పుడు అతన్ని చంపాలని కోరుకుంది. మాతృప్రేమ, పగ తీర్చుకోవాలన్న క్రోధముల యొక్క విచిత్రమైన సంయోగము ఆమెను ద్వాపరయుగంలో పూతన అనే ఒక ప్రత్యేక వ్యక్తిగా చేసింది. బాలకృష్ణుడికి పాలు త్రాగించడం ద్వారా చంపబోయి తానే మరణించింది. కానీ భగవంతుడు ఆమెను త్వరగా తర్వాత కాపాడాడు అనుకోండి. ఒక్కొక్కప్పుడు స్వామి పిల్లలకు లౌకికము ఆధ్యాత్మికము అయిన ప్రశ్నలు అడిగి వాళ్లను సమాధానాలు చెప్పడానికి ప్రోత్సహించేవారు. ఆ ప్రశ్నలు ఎంతో వైవిధ్యభరితమైన అంశాల మీద ఉండేవి. వాటిల్లో ఈ క్రిందివి కొన్ని: చైనా జనాభా ఎంత? ఎవరు నిజమైన స్నేహితుడు? చదువుల్లో సామర్థ్యాన్ని పెంచుకోవటం ఎట్లా? ప్రపంచ శాంతికి భారతదేశం ఏమి చేయగలుగుతుంది? దైవ ప్రేమను ఎట్లా పొందగలం? పిల్లలు సాధారణంగా సరైన సమాధానాలే చెప్పేవారు. ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి అధ్యాపకులు, పెద్దవాళ్ళలో చెప్పాల్సి వచ్చేది. ఒకవేళ సమాధానాలు సంతృప్తిగా లేకపోతే వాటికి స్వామే సమాధానం చెప్పేవారు. ఇలాంటి సమావేశాలు చాలా వరకు పిల్లలు అడిగిన వాటికి స్వామి సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేయడంతో ముగుస్తూ ఉండేవి. పిల్లలు కొన్ని సందర్భాలలో వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి వాకబు చేసిన సందర్భాలు ఉన్నాయి. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు భగవాన్ దయాహృదయంతో పరిష్కారాలు చెప్పేవారు. వాళ్లకు తీవ్రమైన అనారోగ్యం ఉన్న సందర్భాలలో స్వామి విభూతి సృష్టించి ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు పంపమని చెప్పేవారు. ఒక పిల్లవాడి తల్లి మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పిన సందర్భం ఒకటి ఉంది. తరచుగా స్వామి దర్శనాలకు రావాలన్న ఏకైక దృష్టితో సందీపన్ అనే కలకత్తా పిల్లవాడి తల్లిదండ్రులు బెంగుళూరుకి వచ్చి స్థిరపడ్డారు. శస్త్రచికిత్స లేకుండా ఆ తల్లి బ్రతకదని డాక్టర్లు అనుకున్నారు. కానీ తాను వచ్చాక ఆ పిల్లవాడిని తన తల్లిదండ్రులను బృందావన్కి తీసుకుని రమ్మని శస్త్రచికిత్స వద్దని స్వామి చెప్పారు. వైద్యుల సలహా కాదని ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. భగవాన్ వాళ్లకు ఇంటర్వ్యూ ప్రసాదించి వారికి విభూతిని ఇవ్వగా మందులు, శస్త్రచికిత్స అవసరం లేకుండానే వారిచ్చిన విభూతి ఆమె జబ్బుని పూర్తిగా కుదిర్చింది. ఉదయము ఉపాహార సమావేశాలు 9 గంటల ప్రాంతంలో ముగియగా ఆ సమయంలో సాయి శృతి వెలుపల భగవాన్ దర్శనార్థం భక్తులు వేచి ఉండేవాళ్ళు. సాధారణంగా కొడైకెనాల్కి వచ్చే భక్తులలో సగం మంది విదేశీయులు ఉండేవాళ్ళు. కొడైకెనాల్లో దర్శనాలు విలక్షణంగా ఉండేవి. భక్తుల మధ్యన అటు ఇటు నడుస్తూ చాలా మందితో మాట్లాడుతూ కొందరికి విభూతిని సృష్టించి ఇస్తూ ఇంచుమించు ప్రతివారి నుంచి లేఖలను తీసుకుంటూ భగవాన్ చాలా కాలం గడిపేవారు. జనంలో కొందరు అదృష్టవంతులకు కొన్ని సందర్భాలలో స్వామి ఉంగరాలు, గొలుసుల వంటి కానుకల్ని సృష్టించి ఇస్తుండేవారు. వాళ్లల్లో కొందరిని స్వామి ఇంటర్వ్యూ ఇవ్వటం కోసం ఎంపిక చేసేవారు. స్వామి దర్శనం ఇవ్వటానికి బయటకు వెళ్ళటానికి ముందు పిల్లల్ని, అధ్యాపకులను సరస్సు చుట్టూరా తిరిగి రమ్మని పంపించేవారు. అట్లా తిరిగి రావటానికి పిల్లలకు గంట పట్టేది. ఒకరోజు ఉదయం పిల్లలతో నేను నడిచి రావటానికి వెళ్ళాను. ఇక్కడ నేను అంటే అనిల్ కుమార్ గారు కొడైకెనాల్లో స్వామితో పాటు వెళ్ళారు. కొంచెం సేపటి తర్వాత ఒక కారు చాలా నెమ్మదిగా మందిరం నుంచి బయలుదేరి
మా వెనకాల రావటం గమనించాను. డ్రైవర్ని సంగతి ఏమిటని అడిగితే అతను పిల్లల చుట్టూ తిరగటంతో ఏమైనా సమస్య వస్తే వాళ్లను కారులో తీసుకొని రావటం కోసం పిల్లలతో ఉండమని స్వామి నన్ను పంపారు అని అన్నాడు. ఇంత జాగ్రత్తగా తమ పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? స్వామి తప్ప పిల్లల్ని ఎవరు అలా చూసుకోలేరు అని ఆశ్చర్యపడ్డారు. నడక అయ్యాక పిల్లలు సాయిశ్రుతికి తిరిగి వచ్చేటప్పటికి భగవాన్ తమ భక్తులతో ఇంటర్వ్యూ గదిలో ఉన్నారు. పిల్లలు డ్రాయింగ్ హాల్లోకి స్వామి కుర్చీ దగ్గరకు కూర్చోవటానికి గబగబా వచ్చారు. సాయిరామ్, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా ఎంతో శ్రద్ధగా విన్న సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ ఈ సత్యం శివం సుందరం 6వ భాగాన్ని చదవటానికి స్వామి అనుగ్రహము, గురువు గారి యొక్క అనుగ్రహము లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ఈ గిరిజా సాయిరామ్ గారు చదివారు. ఈ సన్నివేశాలు, కొడైకెనాల్ సన్నివేశాలు కనుక మనం చదువుతూ ఉంటే, స్వామికి పిల్లలకి ఉన్న సంబంధం, స్వామి పిల్లల్ని ఎలా చూశారు, చివరిలో ఒక మాట చెప్పారు ఇక్కడ, ఎంత జాగ్రత్తగా తమ పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అని ఆశ్చర్యపడ్డాను అంటాడు రచయిత. అక్కడ సొంత పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కడికైనా ట్రిప్పులకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినవన్నీ కూడా వీళ్ళు చూపించలేరు. కానీ స్వామి ఏమో వాళ్ళకి తెలియనివన్నీ కూడా వాళ్ళకి చూపించి, అసలు ఒక సన్నివేశం పిల్లలతో స్వామి ఎంత ఆనందంగా గడిపారో, ఆ పిల్లలు ఎంత సంతృప్తిగా వాటిని జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకునేటట్లుగా ఆ వేసవి విడిదిలు కొడైకెనాల్లో ఆ పిల్లలు అనుభవించినటువంటి ఆ ఆనందాన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఆ అనుభవాన్ని మనం అనుభవిస్తున్నాము అనిపిస్తుంది నాకు. మనం కొడైకెనాల్లో స్వామితో వెళ్ళలేదే, అక్కడ మనం వాళ్ళు ఎంత అదృష్టంతులో కాదు, మనం కూడా ఆ అదృష్టం కన్నా తక్కువే పొందటం లేదు. ఆ విధంగా రచయిత కళ్ళకు కట్టినట్లుగా ఆ సన్నివేశాలను చూపించేటట్లుగా స్వామి రచయితను అనుగ్రహించారు. వారి అనుగ్రహంతో ఆయన మన కళ్ళ ముందు ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఉంచారు. ఒక చిత్రాన్ని చూసినట్లుగా ఉన్నది మనకి ఈ కొడైకెనాల్లో పిల్లలతో స్వామి చేయించినటువంటి ఇవన్నీ కూడా. దర్శనం తర్వాత భగవాన్తో గోష్ఠి. దర్శనంలో నుంచి స్వామి కొందరు భక్తులను డ్రాయింగ్ హాల్లో లోపలికి పిలుచుకొని వస్తారు కాబట్టి కాస్త లాంఛనంగా ఉండేది. స్వామి ఎంపిక చేసిన కొందరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఉపన్యాసాలు ఇస్తుండేవారు. తమ నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి స్వామి సూచనలు లభిస్తుండటంతో అప్పుడప్పుడే ఉపన్యాసకులుగా తయారవుతున్న వాళ్లకు అది మంచి అవకాశంగా ఉండేది. స్వామి ఒక నిర్ణీత అంశం మీద మాట్లాడమంటే తప్ప సాధారణంగా వాళ్ళ ఉపన్యాసాలు భగవాన్తో తమ అనుభవాలను గురించి చెప్పడంగా ఉండేవి. కొన్ని సందర్భాలలో స్వామి కానీ పెద్దవాళ్ళు కానీ సూచించిన అంశాల మీద చర్చలు చేసేవాళ్ళు. ఇండియాలో ఆర్థిక ప్రగతి మొదలుకొని షేక్స్పియర్ నాటకాల్లో మానవ స్వభావ అధ్యయనం దాకా వివిధ అంశాలపై చర్చలు జరిగేవి. ఈ వేసవి ట్రిప్పుల్ని ఉపయోగించి స్వామి ఆ పిల్లల్ని ఏ స్థాయిలో ట్రైనింగ్ తీర్చిదిద్దారో మనకు తెలుస్తుంది. ఈ పేరాలో పిల్లలకి తెలియవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా సందర్భాన్ని ఉపయోగించి వాళ్ళకి మాట్లాడటానికి ఆ తర్ఫీదు ఇచ్చి రకరకాల టాపిక్ల మీద వాళ్ళని
తీర్చిదిద్దారన్నమాట స్వామి. గోష్ఠి సాధారణంగా స్వామి చేసే చిరు ఉపన్యాసంతో ముగిసేది. ఉదాహరణగా షేక్స్పియర్ నాటకాలలో మానవ స్వభావ అధ్యయనం గురించిన గోష్ఠిలో ముగింపుగా స్వామి ప్రతి మనిషిలోనూ అనేక పాళ్లలో సత్వరజస్తమో గుణాలున్నవి అనేవి ఉంటాయి. సత్వం అధికంగా ఉన్నప్పుడు భగవద్భక్తి, తోటి మానవులపై దయ ఉండి అతడు మంచి మనిషిగా ఉంటాడు. రజస్తమస్సులు అధికంగా ఉన్నప్పుడు అహంభావిగా, ప్రపంచానురక్తుడై భగవతి విముఖుడిగా ఉంటాడు. రావణ కుంభకర్ణ విభీషణులు అన్న సోదరులలో ముగ్గురులో రావణుణ్ణి రాజసము, కుంభకర్ణుణ్ణి తామసము, విభీషణుణ్ణి సాత్వికం నడిపించాయి. అయితే ముగ్గురిలోనూ ఏదో పాలులో 3 గుణాలు ఉండేవి. రావణునిలో అతని తామస గుణం అతన్ని సీతను ఎత్తుకుని పోయేటట్లు చేసింది. అయితే ఆమె అతని చెరలో సుమారు 1 సంవత్సరం పాటు ఉన్నప్పటికీ అతడామెను ఏమీ చేయకుండా అతనిలోని సాత్విక గుణం అతన్ని నిరోధించింది. అతనిలోని రాజస గుణం సీతను గురించి శ్రీరామునితో అతడు యుద్ధం చేసేటట్లుగా చేసింది అని ఈ త్రిగుణాల గురించి చెబుతూ, మనలో కూడా త్రిగుణాలు ఉంటాయి. మనం కూడా ఒక్కోసారి హద్దులు తప్పి మాట్లాడతామో, ఏం మాట్లాడతామో తెలియకుండా కోపంతో అక్కడ మనకి రజోగుణం పెరిగిపోయి ఉండేవాళ్ళం, సాత్వికంగా ఉన్నవాళ్ళం కూడా కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడేటువంటి కూడా వస్తాయి. కనుక అలాగే 3 గుణాలు కూడా మిళితం అయ్యే ఉంటాయి మనందరిలో కూడాను. ఆ విషయాన్ని కూడా ఈ రావణ కుంభకర్ణ విభీషణులను ఉదాహరణగా తీసుకొని 3 కూడా మనలో ఉంటాయి. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు భగవద్భక్తి, మానవులైన దయా దాక్షిణ్య కరుణ ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి వారిలో కూడా ఒక్కొక్కప్పుడు రజస్తమ గుణాలు బయటపడవచ్చు. దర్శనం తరువాత గోష్ఠులు 11 గంటల ప్రాంతంలో ముగిసి భోజనానంతరం స్వామి తన గదికి వెళ్లి విశ్రమించడం జరుగుతుండేది. మధ్యాహ్న భోజనానికి, టీకి నడుమన ఉన్న 2 గంటల సమయంలో పిల్లలు భజన హాలులోకి వెళ్లి భజనలు సాధన చేయటమో, లేక కొందరు ఉపన్యాసాలకు సిద్ధం కావడమో చేసేవారు. అప్పుడప్పుడు బాబావారు ఆయా స్థలాలు చూసి రమ్మనో, బోటు షికారుకి వెళ్ళి రమ్మనో, గుర్రపు స్వారీ చేసి రమ్మనో, మార్కెట్లో ఏమైనా కొనుక్కొని రమ్మనో ఆ 2 గంటలు పంపించేవారు. ఏమైనా కొనుక్కోమని పంపినప్పుడు ఆ బృందంలోని ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చేవారు. పిల్లలు కొనుక్కొని వచ్చాక వాళ్ళు కొనుక్కొని తెచ్చిన వాటిని స్వామి చూసి వాటి ధరలెంతో అడిగేవారు కూడా. ఎంత శ్రద్ధ పిల్లల మీద చూపిస్తున్నారో ఈ పారాగ్రాఫ్ లో. ఏ తల్లి తండ్రి కూడా ఆ విధంగా పిల్లల్ని చూసుకోలేరు. మళ్ళీ తెచ్చిన వాటిని స్వామి చూస్తున్నారంటే స్వామి ఎటువంటి కరుణ చూపించారో. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భగవాన్ తన గదిలో నుంచి బయటకు వచ్చే వేళకు తలుపుల దగ్గర పిల్లలు వారి కోసం నిరీక్షిస్తూ ఉండేవారు. వంటగదిలో టీ కోసం జరిగిన ఏర్పాట్లను చూడటానికి కిందికి దిగి రావటానికి ముందు వారు కాసేపు వాళ్ళతో గడిపేవారు. స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిల్లలు డైనింగ్ హాల్లోకి వస్తుండేవారు. టీ త్రాగాక డైనింగ్ హాల్లో జరిగే సమావేశం ఉదయం అల్పాహార సమయంలో జరుగుతున్నట్లే ఇష్టాగోష్ఠిగానే ఉండేది సాయంత్రం కూడా. కానీ ఒక్క భేదం మాత్రం ఉండేది. 4:30కు జరగబోయే భజన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ సమావేశంలో ప్రధానంగా భజనల మీద, పాటల మీద ఫోకస్ ఉండేది. భజన పాటల ఎన్నికకు స్వామి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎక్కువగా ఫారినర్స్ బ్రాకెట్లో ఫార్ నియర్స్ అని స్వామి చమత్కరించారు. ఫార్ నియర్స్ అని అంటే దూరం వాళ్ళు, దగ్గర వాళ్ళు అని అర్థం. వాళ్ళు దూర తీరాల్లో ఉన్నప్పటికీ స్వామికి దగ్గర వాళ్ళనే అర్థం. భజనల్లో పాల్గొనే వాళ్ళు కాబట్టి ప్రతివారు పాడగలిగే భజనల్ని ఎన్నుకోమని స్వామి పిల్లలకు చెప్పేవారు. అందరూ పాడే పాటని ఎన్నుకోవాలి, నేను బాగా పాడతాను ఒక పెద్ద పాటను ఎన్నుకోవడం అలా కాకుండా అందరూ అనుసరించేటువంటి పాటను ఎన్నుకోమని వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు స్వామి పాడే వాళ్ళను
కొన్ని భక్తి గీతాలు పాడమనేవారు. స్వామి సన్నిధిలో స్వామే స్వయంగా తాళాలు వేస్తుంటే అలా పాటలు పాడడానికి వాళ్ళెంతో ఉత్సాహం చూపేవారు. ఒక్కోసారి స్వామి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కో పాట స్వయంగా తప్పక పాడాలనడంతో డ్రాయింగ్ హాల్ అంతా ఆనందభరితమయ్యేది. అందరినీ అందరి చేత పాడించేవారు అన్నమాట. ఒకరు పాడుతుంటే అతన్ని అనుసరించి పాడటమే అందరికీ తెలుసు. పాట పాడరాని వాళ్ళు తామే స్వయంగా పాడటం అంటూ పాడరాని వాళ్ళు తామే స్వయంగా పాడటం అటు వినేవాళ్లకు ఇటు పాడేవాళ్లకు ఇబ్బందికరంగా పరిణమించేది. స్వామి కొద్దిసేపటి కోసం తన గదిలోకి వెళుతూ పిల్లల్ని వెళ్ళి భజన మొదలు పెట్టండి అనడంతో ఆ సమావేశాలు ముగిసేవి. భజన హాలులో కేవలం 400 మంది మాత్రమే కూర్చోవడానికి వీలు ఉండటంతో చాలా మంది భక్తులు సాయంత్రం భజనల్లో బయటనే కూర్చోవలసి వచ్చేది. అందువల్ల స్వామి ముందరగా బయట కూర్చున్న వారికి దర్శనమిచ్చి ఆ తరువాతే భజన హాలులోకి వచ్చి హారతికి ముందు సుమారు ఒక అరగంట కూర్చునేవారు. హాలులోని మధ్యదారిలో వారు అటు ఇటు నడుస్తూ వాళ్ళిచ్చే ఉత్తరాలను తీసుకుంటూ ఉండేవారు. కొన్ని మార్లు భగవాన్ బాగా ప్రఖ్యాతిగాంచిన భక్తి గీతాలను పిల్లల చేత పాడించేవారు. ఒక్కోసారి పిల్లల చేత, ఆ తరువాత పెద్దవాళ్ళ చేత మాట్లాడించి చివరగా స్వామి మాట్లాడేవారు. సాధారణంగా స్వామి భజన హాలులో నుంచి కొందరిని సాయి సూదిలోకి పిలిచేవారు. ఆ తర్వాత ఆ రోజు కార్యక్రమం సమాప్తి అయ్యేది. ఒక్కొక్కప్పుడు సాయి శృతిలోకి వెళ్ళడానికి ముందు స్వామి బయట కూర్చున్న వాళ్లకు దర్శనమిచ్చి ఆశీర్వదించడానికి బయటకు వెళ్ళేవారు. వాన పడుతున్న సమయంలో కూడా వారిట్లాగే చేసేవారు. సాయి శృతిలో జరిగే చివరి సమావేశంలో స్వామి పిలుపునందుకున్న స్త్రీ పురుష భక్తులు చాలా మంది పాల్గొనేవారు. రోజు జరిగే 4 సమావేశాల్లోనూ రోజుకు 4 సమావేశాలు జరిగేవి. రోజు జరిగే 4 సమావేశాలలోనూ ఇది ఎక్కువ లాంఛనప్రాయంగా ఉండేది. ప్రతిరోజు 2-3 పిల్లలు పెద్దలు మాట్లాడాక భగవాన్ ఉపన్యాసం ఉండేది. ఈ ఉపన్యాసాలలో ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉండేది. ప్రతి ట్రిప్పుకి స్వామి సాధారణంగా ఒక విషయాన్ని ఎన్నుకునేవారు. దాని మీదే ఇవి ఉండేవి. ఇవన్నీ సాధారణంగా రామాయణ భారత భాగవతాల మీదనో లేక ఇండియాలోని వైదిక సంస్కృతి మీదనో ఉంటుండేవి. ఈ ఉపన్యాసాలన్నీ ప్రాచీన మత గ్రంథాల మీద, వాటి వ్యాఖ్యానాల మీద ఆధునిక కాలానికి అనుగుణంగా కొత్త వెలుగుల్ని ప్రసరిస్తున్నట్లుగా ఉండేవి. ఒక్కొక్కప్పుడు ఇవి స్వామివారి బాల్యం మీద ఉంటుండేవి. ఈ సమావేశాల తర్వాత ఆహూతులైన భక్తులు గుండెలు నిండిన ఆనందంతో, చేతులు నిండిన స్వామి ప్రసాదంతో బయటకు వెళ్ళేవారు. 7:30కు పిల్లలతోనూ పెద్దవాళ్లతోనూ కలిసి భోజనాలు చేశాక స్వామి విశ్రమించేవారు. పిల్లలు శుభ్రం చేయడం లాంటి తమకు అప్పజెప్పిన పనులు ముగించాక 9 గంటలకు సాయి శృతిలో దినచర్య ముగిసేది. ఆ రోజు జరిగిన మరుపురాని సంఘటనలను కొందరు తమ డైరీలలో రాసుకోవడం పొరపాటును కూడా మరిచిపోయేవారు కాదు. ఏప్రిల్, మే నెలల్లో సాయి శృతిలో జరిపే పండుగ వేడుకలు దైవభక్తి, జీవకారుణ్యం అన్న 2 ఆదర్శాలను జ్ఞప్తికి తెచ్చేవి. ఒక అంతరార్థం కూడా ఉండేటట్లుగా పండుగలు జరిపించేవారు. ఇవి ఒకటేమో భక్తులకు సంబంధించినది, మరొకటేమో భగవాన్ కారుణ్యానికి సంబంధించింది. ఏప్రిల్ 14వ తేదీ నాడు జరిగే తమిళ, మలయాళ ఉగాది పండుగలకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి అసంఖ్యాక భక్తులు వచ్చేవారు. 2 రాష్ట్రాల పండుగలు ఒకే రోజున కానీ లేక రోజు తరువాత రోజు కానీ వచ్చేవి. ఈ 2 రాష్ట్రాల సంప్రదాయాలకు అనుగుణంగా వైభవంగాను సుందరంగాను అలంకరణలు చేసేవారు. ఈ 2 రోజులు సూర్యోదయానికి ముందే తమిళనాడు వాళ్ళు నాదస్వరాన్ని, కేరళ వాళ్ళు పంచవాద్యాన్ని మోగించుతూ స్వాగతించేవారు. దూర ప్రాంతాల నుంచి, చుట్టుప్రక్కల నుంచి వచ్చిన భక్తుల సమూహంలో స్వామి తిరుగుతూ వారిపై తమ ప్రేమానుగ్రహాలను వర్షించేవారు. మందిర్ పోర్టుకోలు నుంచి భగవాను వారిని ఉద్దేశించి ఉపన్యసించేవారు. ఈ ఉపన్యాసం ప్రత్యేకత ఏమిటంటే
స్వామి తెలుగులో ఇచ్చిన ఉపన్యాసం ఒకదాని వెంట ఒకటిగా ఇంగ్లీషులోకి, తమిళంలోకి ఇద్దరు అనువదించటం ప్రత్యేకత. సాయంకాలాల్లో ఇన్స్టిట్యూట్ పిల్లలు కానీ, 2 రాష్ట్రాల బాల వికాస్ పిల్లలు కానీ పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటూ ఉండేవి. ఏప్రిల్ 26 నాడు త్రయీ బృందావన్ వార్షికోత్సవం, మే 6 నాడు ఈశ్వరమ్మ డే అనేవి అక్కడ జరిగే మరో 2 ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో భగవాన్ తామే స్వయంగా ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని, నారాయణ సేవలో భోజనాన్ని, బట్టలను ఇచ్చేవారు స్వయంగా. స్వామి సూచనల ప్రకారం సాయి శృతి వంటగదిలో వేల మంది ముందు రోజు రాత్రంతా ప్రేమపూర్వకంగా విద్యార్థులు, అధ్యాపకులు కూడా శ్రమించి ఆహారాన్ని వండేవారు. సూర్యోదయాత్ పూర్వం స్వామి ఒక్కొక్కప్పుడు వంటశాలలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భజన హాలు నేల మీద వేల కొద్ది ప్లేట్లను బారులు బారులుగా ఉంచి విద్యార్థులు, అధ్యాపకులు వాటిల్లో వడ్డించగా దాన్నంతా పర్యవేక్షిస్తూ స్వామి అటు ఇటు తిరిగేవారు. ఉత్సవం ముగింపులో విద్యార్థులు, వాలంటీర్లు వరుసల్లో నిలబడి ప్లేట్లు పట్టుకోగా వాటిల్లో స్వామి ప్రేమే రుచికరమైన ఆహారంగా వడ్డనయ్యేది. ఇదంతా 2-3 గంటలు సాగేది. ఈ విధంగా ఆ 2 పండుగల్ని వేడుకగా జరిపించేవారు. వందల మంది పేదవాళ్లు బారులు తీరి కూర్చుండగా భగవానే స్వయంగా తామే వడ్డిస్తూ నారాయణ సేవ ప్రారంభించేవారు. నారాయణుడే నారాయణులకు వడ్డం చేసేవారు. దాంతో పాటుగా వారే స్వయంగా బట్టలని, ఉలెన్ బ్లాంకెట్లను ఇచ్చేవారు. ఒకసారి స్వామి చేసిన ఒక విశేషమైన పనికి అందరూ చలించిపోయారు. బట్టలు, బ్లాంకెట్లు వితరణ చేసి సాయి సుతిలోకి వస్తుంటే హాలులో ఒక మూల బ్లాంకెట్ల కుప్పని స్వామి చూశారు. నారాయణ సేవలో కూర్చున్న వారికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాక మిగిలినవి అవి. కార్యక్రమం అంతా అయిపోయి అందరూ బాగా అలసిపోయి ఉన్నారు. స్వామి గౌను, రోబ్ కూడా చెమటతో తడిసిపోయింది. వారు డ్రాయింగ్ హాల్లోకి వచ్చి పిల్లలతో కూర్చున్నారు. అక్కడ వారు రావడానికి ముందు స్వామి డ్రైవరు పద్మనాభంతో మాట్లాడుతూ ఉండటం చూశారు పిల్లలు. ఉదయం జరిగిన ఆహ్లాదకరమైన సేవా కార్యక్రమానికి అందరి ముఖాలలోనూ సంతోషము, సంతృప్తి తాండవిస్తున్నాయి. అయితే భగవానికి మాత్రం సంతృప్తిగా లేదు. వారు తెలుగులో నాకు చాలా దాహంగా ఉంది అని అన్నారు. వెంటనే ఒక పిల్లవాడు వంటగదిలోంచి గ్లాసుతో నీళ్లు తెచ్చి స్వామికి ఇచ్చాడు. స్వామి అతన్ని పక్కకి నెట్టి, ఈ దాహం కాదురా అన్నారు. వారి ఉద్దేశం ఏమిటో అక్కడున్న పిల్లలకి కానీ, అధ్యాపకులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ అర్థం కాలేదు. దాని అర్థమేమి అయి ఉంటుందని వాళ్ళు అనుకుంటుండగానే చేతులు జోడిస్తూ డ్రైవర్ హాలులోకి వచ్చాడు. అతన్ని చూడగానే స్వామి ముఖంలో సంతోషం కనిపించింది. స్వామి అతన్ని అంతా రెడీయేనా అని అడగగానే అతను రెడీ స్వామి అన్నాడు. భగవాన్ వెంటనే లేచి ఒక పెద్ద మనిషిని కూడా వెంట తీసుకుని కారులో వెళ్ళిపోయారు. కారు కాంపౌండ్ దాటగానే దాని వెంట ఒక జీపు కూడా వెళ్ళింది. 1 గంట తర్వాత స్వామి తిరిగి వచ్చేటంత వరకు ఇదంతా ఏమిటో ఎవరికీ అర్థం కాని నిగూఢ విషయమే అయింది. వారు తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాక అప్పుడు గాని వారు పూర్తిగా సంతృప్తి పడినట్లు అనిపించలేదు. వారప్పుడు చిరునవ్వుతో, ఇప్పుడు నా దాహం తీరింది అన్నారు స్వామి. స్వామితో వెళ్ళిన పెద్దాయన ఇదంతా దాచుకోలేక స్వామి కారులో పట్టణానికి కొన్ని మైళ్ళు అవతలికి వెళ్ళి అక్కడ వారు చేసింది చెప్పాడు. స్వామివారు చేసింది చెప్పాడు. భగవాన్ కారు వెంటే వెళ్ళిన జీపులో భజన హాలులో మిగిలిపోయిన బ్లాంకెట్లు తీసుకుని వెళ్ళారు. స్వామి ఊళ్ళోకి వెళ్ళి సాయి సుతిలో జరిగిన నారాయణ సేవకు రాలేని వికలాంగులను, వృద్ధులను వెదికి వాళ్ళెక్కడ కనపడితే అక్కడల్లా తమ కారు ఆపి కిటికీ అద్దం కిందికి దించి వాళ్లతో మాట్లాడారు. అంతలో జీపులోంచి బ్లాంకెట్ తెచ్చి ఇవ్వగా స్వామి దాన్ని ఆ వ్యక్తికి ఇచ్చారు. ఊహించకుండానే సాయిబాబా వారి నుంచి వచ్చిన ఆ దానంతో వాటిని తీసుకున్న వాళ్ళ ముఖాలు ఆశ్చర్యానందాలతో వెలిగిపోయాయి. స్వామి పట్టణంలోని మూలలకే కాక తమ దివ్య కరుణ యొక్క విలక్షణమైన కానుకలకు
తగిన వాళ్ళను వెతుకుతూ ఊరవతలికి కూడా 1 గంట పాటు వెళ్ళి వచ్చారు. జీపులోని చివరి బ్లాంకెట్ కూడా వితరణ చేయగలిగేటంత వరకు భగవాన్ అట్లా తిరిగారు. ఆ వెతుక్కుంటూ స్వయంగా ఇచ్చారు. ఆ పెద్దాయన చెప్పడం ముగించాక భగవాన్ దానికి జోడిస్తూ, వాళ్ళు సాయి శృతి దాకా నడిచి రాలేని వృద్ధులు, బలహీనులు, వికలాంగులు అని అన్నారు. మరొక పండుగ రోజున మందిరికి ఎదురుగా ఉన్న దర్శన షెడ్లోని ఉత్సవంలో పాల్గొనడానికి చాలా మంది అతిథులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో రాగా వారికి భోజనాలు వడ్డించారు. వాళ్ళందరూ అనేక వరుసల్లో నేల మీద కూర్చున్నారు. నేల మీద కూర్చోగా స్వామి నడుము నడమ ఉన్న దారులలో నుంచి వాళ్ళని పలుకరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నడుస్తున్నారు. భోజనానికి కూర్చున్న చిన్నపిల్లవాడొకడు వరుసల మధ్యన తనకెదురుగా ఉన్న నేలను తన చిట్టి చేతులతో శుభ్రం చేస్తూ స్వామికి అడుగు స్వామి అగుపడగా చూసి, స్వామి వాడిదాకా నడిచి, నీ చేతులతో ఎందుకు నాయనా నేలను తుడుస్తున్నావు అని అడిగారు స్వామి పిల్లవాడిని. దానికి ఆ పిల్లవాడు, స్వామి మీరు నడిచే నేల పరిశుభ్రంగా ఉండాలని నేను ఇక్కడి దుమ్మును తుడిచేస్తున్నాను అని జవాబిచ్చాడు. మంచి పిల్లవాడివి నాయన, కానీ నా కోసం నేలను శుభ్రపరిచి నీ చేతులకు మట్టి అంటింది కదా, తినటానికి ముందు వాటిని కడుక్కో అని స్వామి ప్రేమగా నవ్వి, అంతటితో ఆగక ఆ పిల్లవాడిని పక్కకు తీసుకుని వెళ్ళి ఒక మగ్గులో నుంచి నీరు వాడి చేతుల మీద కడగడం కోసం పోశారు. ఎటువంటి సన్నివేశం! పండుగే కానియండి, పండుగ కాకపోనియండి, అన్ని వేళల దివ్య కరుణను గురించిన గాథా ప్రవాహం ఎడతెరిపి లేకుండా ప్రవహించింది. కొడైకెనాల్లో కరుణ అగుపించే ఇలాంటి చిన్న చిన్న ఘటనలు చూసిన అదృష్టవంతులు చాలా మంది. ఒకరోజు స్వామి నగరంలోకి స్వామి కారులో వెళ్ళినప్పుడు వీధిలో ఒక మూల పీచు మిఠాయి పుల్లలు, అంటే షుగర్ కాటన్ క్యాండీ పీచు మిఠాయి పుల్లలు అమ్ముకుంటున్న ఒక ఒంటరి చిన్నవాడిని చూసి అతని దగ్గర ఉన్న ఆ మిఠాయి పుల్లలన్నీ కొని వాటితో కారు నింపేశారు. స్వామి తనతో వచ్చిన భక్తునికి అట్లా ఎందుకు చేసింది చెబుతూ, అతని తల్లిదండ్రులు ఇంటి దగ్గర జబ్బుగా ఉన్నారు, ఇవి అమ్ముడు అవుతే గానీ అతను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని చూసుకోలేడు, పోగా అమ్మగా వచ్చిన లాభంతో కాని అతడు తల్లిదండ్రులకు మందులు కొనలేడు. ఈవేళ అతడు ముందుగానే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని ఎక్కువసేపు చూసుకోగలుగుతాడు అని అన్నారు. అద్భుతమైనటువంటి చర్య చేసి చూపించారు. తరువాత వారు ఆ పీచు మిఠాయి పుల్లలన్నింటినీ సాయి శృతికి తెచ్చి లోపల ఉన్న వాళ్ళందరికీ వాటిని పంచిపెట్టారు. వారి దయాహృదయం మిఠాయి అమ్ముకునే వాడిని ఉదారంగా ముంచి ఎత్తగా సాయి శృతిలో ఉన్న వాళ్ళని ఆ దయ ఎట్లా కొత్త రూపం ఎత్తిందో తెలిపి కదిలించి వేసింది. మరొక రోజున అందరూ డైనింగ్ హాల్లో కళ్ళు మూసుకొని బ్రహ్మార్పణం అంటుండగా స్వామి గప్చిప్గా వాళ్ళ కంచాలలో మిఠాయిలు వడ్డించారు. ఇంకో రోజున టీ సమయంలో ఒక పిల్లవాడు రాకపోవడం వారు గమనించి అతన్ని గురించి అడిగారు. అతనికి కాస్త ఒంట్లో బాగాలేదని విని స్వామి మంచి వేడి వేడి కాఫీ అతనికి ఇచ్చి రమ్మని ఆదేశించారు. అయితే కాఫీ ఇవ్వటానికి అతడు బయలుదేరగానే అందరూ మరొక రోజున అందరూ డైనింగ్ హాల్లో కళ్ళు మూసుకుని బ్రహ్మార్పణ అంటుండగా స్వామి గప్చిప్పుగా వాళ్ళ కంచాలలో మిఠాయిలు వడ్డించారు. ఇంకో రోజున టీ సమయంలో ఒక పిల్లవాడు రాకపోవడం గమనించి అతన్ని గురించి అడిగారు. అతనికి కాస్త ఒంట్లో బాగాలేదని విని స్వామి మంచి వేడి వేడి కాఫీ అతనికి ఇచ్చి రమ్మని ఆదేశించారు. అయితే కాఫీ ఇవ్వడానికి అతడు బయలుదేరగానే అందరూ ఆశ్చర్యపడేటట్లుగా స్వామి లేచి కాఫీ కప్పు అతని నుంచి తీసుకొని వారు మెట్లెక్కి వెళ్ళారు. జబ్బు పడిన ఆ అదృష్టవంతుడైన పిల్లడికి భగవంతుని కరుణానుగ్రహాలు నిండిన కప్పు అది. అందుకే భక్తులలోని ఒక కవి, స్వామి మిమ్మల్ని కరుణా సముద్రుడు అని ఎట్లా సంబోధించను,
సముద్రమే మీ కరుణలో ఒక బిందుప్రాయమైనప్పుడు అన్నది అక్షరాల నిజం. అద్భుతమైనటువంటి సన్నివేశాలు. సాయిరాం అంత టైం. భగవాన్ సమకాలీకులకు ఎవరికైనా కూడా ఆ యుగావతారితో ఫోటోలో పడటం పెన్నిది లాంటిది. ఒకమారు స్వామి, నాతోటి దిగిన నీ ఫోటోను నీ మనుమలే కాక వారి తరువాతి తరాల వాళ్ళు కూడా యుగ యుగాలు పూజిస్తారు. నీవు భగవత్ సాన్నిధ్యం పొందగలిగినందుకు వాళ్ళు నిన్ను తలచుకొని గర్విస్తారు అని అన్నారు. వాళ్ళ యొక్క వంశంలో వాళ్ళంతా కూడా మా తాత ముత్తాత ఈయన స్వామి దగ్గర ఈ విధంగా ఉన్నారు అని ఆ ఫోటోలు చూసుకుంటూ వాళ్ళ తరాలన్నీ కూడా గర్విస్తారు అని చెప్పారు స్వామి. కొడైకెనాల్లో విద్యార్థులకి ఇతరులకి స్వామి తమతో ఫోటోలు దిగే అవకాశాలు అసంఖ్యాకాలుగా ప్రసాదించారు. ఆ తొలి రోజుల్లో ట్రిప్పుల్లో ఒక్కొక్క ట్రిప్పుకి ప్రతి ఒక్కరికి 40కి మించిన అలాంటి అవకాశాలు లభించేవి. వాటిల్లో చాలా వరకు స్వామితో వారు విడిగా దిగినవి, మరికొన్ని ఏమో గ్రూప్ ఫోటోలు దిగటానికి స్వామే స్థలాన్ని ఎంపిక చేసేవారు. వారు సాధారణంగా సాయి శృతి డాబా మీద, గణేష్ విగ్రహం పార్శ్వంలో ఉన్న డైనింగ్ హాలు ముందుగానే వెనుకగానే పెద్ద పెద్దవి సుందరము అయిన పూలు ఉన్న మందిర్ ముందు భాగం వారు ఎన్నుకున్న స్థలాల్లో కొన్ని ఫోటోలు దిగటం. కొన్నిసార్లు స్వామి ఫోటోలు దిగడం కోసం నగరం చుట్టూతా ఉన్న రమణీయ స్థలాల వద్దకు తీసుకుని వెళ్ళేవారు. నగరానికి అవతల పిల్లర్ రాక్స్ కి, బెంజమిన్ సరస్సుకి నడుమన రోడ్డుకి ఎడమవైపు అలాంటి ఒక సుందర ప్రాంతం ఉంది. 1988 ఏప్రిల్లో ఒక ఉదయం పిల్లల్ని పెద్దలను తీసుకొని స్వామి ఆ స్థలానికి వెళ్ళారు. వాహనాలన్నింటినీ రోడ్డు మీద ఆపేసుకుని ఆ ఆకర్షణ స్థలానికి వాలులో సుమారు 70 మీటర్ల కిందికి దిగాల్సి వచ్చింది. ఆ ఏటవాల్తనంలో ప్రభువుని తన వారితో చూపటానికి అనేక కెమెరాలు క్లిక్కుమన్నాయి. ఫోటోలు దిగటం అయిపోయాక ప్రతి ఒక్కరూ భగవాన్ చుట్టూతూ చేరగా స్వామి తన కుడి చేతిని గుండ్రంగా తిప్పి 2.5 అంగుళాల వ్యాసార్థం ఉండి దగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న ఒక గుండ్రని ఆభరణాన్ని సృష్టించారు. బంగారంలో నడిమి భాగంలో మెరుస్తున్న పద్మరాగం కెంపు, దాని చుట్టూతా వజ్రాలు పొదిగి ఉన్నాయి. అందులో వెంటనే ఆనందోత్సాహాలతో, ఉద్రేక ఆవేశాలతో ఆశ్చర్య ధ్వనులు గట్టిగా ధ్వని చేసింది సనాతన సారథి మాసపత్రిక సంపాదకులు శ్రీ వికే నరసింహన్. అప్పుడు స్వామి పెదాల మీద ఒక చిరునవ్వు వెలిగింది. అప్పుడు స్వామి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కిరీటాన్ని అలంకరించిన ఆభరణం ఇది అని దాని రహస్యాన్ని తెలిపారు. అందరూ దాన్ని దగ్గర నుంచి చూడటానికి వీలుగా దాన్ని అందరికీ తిప్పి చివరిగా తన చేతుల్లోకి తీసుకొని స్వామి నరసింహం, నేను అడిగేంత వరకు దీనిని సాయి స్థితిలో భద్రంగా ఉంచు. కృష్ణుని కాలం నుంచి దీన్ని తెచ్చిన సంగతి జ్ఞాపకం ఉంచుకో, దీన్ని ఎక్కడా పారవేయకు సుమా అని నరసింహం గారికి ఇచ్చారు. ఎంతో భక్తితో నరసింహం దానిని కళ్ళకద్దుకొని ఒక పిల్లవాడికి ఇచ్చిన తెల్లని దస్తీ మడతలలో జాగ్రత్తగా ఉంచి పిల్లవాడు ఇచ్చినటువంటి దస్తీ మడతలో జాగ్రత్తగా ఉంచి దాన్ని 2 చేతులతో ఇంచుమించు గుండెలకు హత్తుకుని ఉంచుకున్నారు. స్వామి చెప్పారు ఎంతో జాగ్రత్త అని. బాబా వెంట ఆ బృందమంతా తిరిగి వాహనాల వద్దకు నడుస్తున్నప్పుడు ఆ అమూల్యమైన ఆభరణం తన చేతుల్లోంచి జారిపోకుండా ఉన్నదేమోనని వారు పదే పదే దాన్ని చూస్తూ ఉన్నారు. నగరంలో నుంచి ప్రయాణిస్తూ కార్లు అన్ని 11 గంటల ప్రాంతంలో, అంటే భోజనాల వేళకు సాయి స్థితిని చేరుకున్నాయి. స్వామి పిల్లల్ని పెద్దలను డైనింగ్ హాల్లోకి తీసుకుని వెళ్ళారు. స్వామి వెనుకగానే ఉన్న నరసింహం గారి దృష్టి ఆ సమయమంతా తన చేతుల్లో ఉన్న విలువైన దస్తీ మీదనే. వారు స్వామికి ఎదురుగా ఉన్న టేబుల్కు ముందున్న కుర్చీ మీద కూర్చున్నారు. అందరూ ఎవరి కుర్చీలలో వారు కూర్చున్నప్పుడు స్వామి నరసింహాన్ని, ఆ ఆభరణాల్ని దారిలో నీవు ఎక్కడా పారవేయలేదు అనుకుంటాను అని అన్నారు. అప్పుడు నరసింహన్ దస్తీ ముడతలు విప్పి చూసి షాక్తో, ఆందోళనతో, అయ్యో ఆభరణం మాయమైపోయింది అని అరిచాడు. కొన్ని సెకన్ల దాకా హాలులో మౌనం నెలకొన్నది. అప్పుడు స్వామి నవ్వుతూ, విచారించకయ్యా నరసింహన్, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేశాను అని అనడంతో నరసింహన్ ముఖం వెంటనే నవ్వుతూ వెలిగింది. బరువు తీరినట్లుగా ఆయన భావించాడు.
దాంతో నిశ్శబ్దం మాయమై చుట్టూతా సంతోషం వ్యాపించింది. 1989లో భగవాన్ సాయి శృతిలోకి ద్వాపర యుగం నాటి మరొక వస్తువును తెచ్చారు. రేవతి తండ్రి అయిన రైవత రాజునకు బ్రహ్మదేవుడు రక్షగా ఇచ్చిన తాయెత్తే అది. అది బంగారపు కమలపీఠంపై వజ్రాలు పొదిగిన ధనురాకారంలో నిలిపిన స్ఫటిక హంస. భాగవతములోని ఒక కథ చెబుతూ బాబావారు దాన్ని సృష్టించారు. శత్రువులకు ఓడి రైవతుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషపడి తాయెత్తును సృష్టించి ఇస్తూ, బ్రహ్మ, దీన్ని నీ కూతురుకు ఇయ్యి, ఆమె పెరిగాక గదాయుద్ధంలో దక్షురాలవుతుంది. ఆమెని గదాయుద్ధంలో ఓడించగలిగిన వాడే ఆమెకు భర్త అయ్యి నీవు రాజ్యాన్ని తిరిగి సాధించుకోవడానికి సహాయపడతాడు. తరువాత రేవతి గదాయుద్ధ విద్యని తన గురువైన సాందీపని వద్ద నుంచి వారి ఆశ్రమంలో నేర్చుకున్నది. అక్కడ ఆమె తన కాబోయే భర్త అయిన బలరాముని కలిసింది. వీళ్లతో కృష్ణుడు కూడా సాందీపని వద్ద విద్యార్థి. గదాయుద్ధంలో బలరాముడు రేవతిని ఓడించి ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత ఆయన తన మామగారు శత్రువుల నుంచి రాజ్యాన్ని పొందటంలో సహాయం చేశాడు. ఇక్కడ బలరామ రేవతుల యొక్క ఆ వివాహ కథని మనం నేనైతే ఇప్పుడే విన్నాను, తెలియదు మనకి. మరో సందర్భంలో సాయి శృతిలో సీతతో రాముడి వివాహ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ, శ్రీరామునకు జనకుడు బహూకరించిన అంగుళీయకాన్ని సృష్టించారు. రావణాసురుడు అపహరించుకుని పోయిన సీతను అన్వేషిస్తూ దక్షిణ దిశగా వెళ్లిన హనుమంతుడికి ఇదే ఉంగరాన్ని శ్రీరాముడు ఇచ్చాడు. ఆ ఉంగరంలో ఒక పెద్ద మెరుస్తున్న గరుడు పచ్చ ఉన్నది. ఆ అంగుళీయకాన్ని చేతిలో పట్టుకుని అతి పెద్దగా ఉన్న వ్యక్తి కోసం స్వామి చూశారు. సివిల్ ఇంజనీర్ గా ఉన్న జయకుమార్ అలాంటి వ్యక్తి అని తేల్చి అతని వ్రేళ్లకు అది సరిపోతుందేమో చూడమన్నారు స్వామి. అయితే ఆ ఉంగరంలో తేలికగా అతని 2 వేళ్లు దూరాయి. ఆ ఉంగరం లోపలి అడ్డుకొలత 1 అంగుళానికి పైగా ఉన్నది. బాబావారు రాముడు చాలా పొడగరి, బలిష్ఠుడు, ఆజానుబాహువు అని తెలిపారు. తరువాత ఆ ఉంగరాన్ని తమ వ్రేళ్లకు పెట్టుకుని చూడమని దాన్ని తమ చుట్టూ ఉన్న ప్రతి వారికి ఇచ్చారు. ఏమి అదృష్టం! శ్రీరాముడు ధరించినటువంటి ఉంగరం ధరించిన ఆ ఉంగరాన్ని ధరించారట స్వామి వెంట ఉన్నటువంటి వాళ్ళు. కొడైకెనాల్లో ఒక శ్రీరామనవమి నాడు స్వామి సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను సృష్టించారు. ఈ విగ్రహాలు సుమారు 3.5 అంగుళాల ఎత్తు ఉన్నవి. సీతారామ లక్ష్మణులు నిలబడినట్లుగాను, హనుమంతుడు వాళ్ళ ముందు మోకాళ్లపై వంగినట్లుగాను ఉన్నది. అక్కడ ఉన్న ఒక అధ్యాపకుణ్ణి ఒక ప్లేట్ తెమ్మనగా ఆయన ఉరుక్కుంటూ వెళ్ళి డైనింగ్ హాల్ నుంచి ఒక ప్లేట్ తెచ్చాడు. అది పింగాణి సాసరు. ఆ సాసరు మీద స్వామి ఆ 4 విగ్రహాలను తగు స్థానంలో నిలిపి చుట్టూతా ఉన్న ప్రతి ఒక్కరికి వాటిని చూపారు. కొడైకెనాల్లో మరొక శ్రీరామనవమి రోజున శ్రీరాముడు సీత మెడలో వారి వివాహ వేళలో కట్టిన మంగళసూత్రాన్ని, లంక నుంచి హనుమంతుని ద్వారా రాముడికి పంపించిన సీతాదేవి యొక్క చూడామణిని స్వామి సృష్టించారు. ఈ ఫోటోలు కూడా మనకి సనాతన సాధనలో వచ్చినట్లు మనం చూసామండి. సాయిరాం, టైం అయిపోయినట్టుందండి. సార్ 12 దాకా చదవండి సార్. ఓకే సార్. కొడైకెనాల్కు స్వామి వెళ్ళినప్పుడల్లా స్వామి తప్పనిసరిగా శ్రీనివాసం దంపతుల సాయి కృప అన్న కాటేజీకి వెళ్ళేవారు. 1981, 85 నడుమన సాయి కృప వారి నివాసంగా మారింది. 1991 మే నెలలో ఒక ఉదయ వేళ స్వామి విద్యార్థులతోనూ పెద్దవాళ్లతోనూ అక్కడికి వెళ్ళారు. మొదట తోటలో ఫోటోలు దిగారు. ఒక రంగురంగుల గొడుగు కింద పెద్ద పెద్ద ఆకర్షణీయమైన పూలు ఉన్న మొక్క పక్కన కూర్చొని స్వామి ఫోటోలు దిగారు. ఆ తరువాత ఆ కాటేజీలో చక్కని విందు జరిగింది. దాని తరువాత ఆవరణలో డ్రాయింగ్ రూమ్,
ప్రక్కన మంచి గోష్ఠి జరిగింది. అందులో పిల్లల నడుమ కూర్చొని ఒక చిన్న వ్యసనం కూడా అనే ఇక్కడ ఒక నీతి చెప్తున్నారు స్వామి. ఆ ఆ గోష్ఠిలో చెప్తున్నారండి. అందులో పిల్లల నడుమ కూర్చొని ఒక చిన్న వ్యసనం కూడా అనేక సుగుణాలున్న వ్యక్తిని ఎట్లు నాశనం చేయగలుగుతుందో స్వామి వివరించారు. ఉదాహరణగా రావణుడి వ్యక్తిత్వం వైపుకు దృష్టి మళ్ళింది. అతడు చతుర్వేదాలలోనూ షట్శాస్త్రాలలోనూ మహా విద్వాంసుడు, మహా తపస్వి, యుద్ధరంగంలో సాటిలేని యోధుడు. కానీ అతనికి ఇంద్రియ నిగ్రహం లేదు. ఆ ఒక్క లోపమే అతడి వంశాన్ని నాశనం చేసింది. ఈ కథ చెబుతున్నప్పుడు భగవాన్ తన అరచేతిని గుండ్రంగా తిప్పడంతో వారి చేతుల్లోకి రావణాసురుని తపః ఫలితంగా ఆయనకు పరమేశ్వరుడు ఇచ్చిన సహస్రలింగాల మాల వచ్చింది. అది 1008 లింగాల స్వర్ణహారం. ఆ హారాన్ని శివుడు అతనికి ఇస్తూ, దీన్ని ధరించినంత కాలం నిన్ను ఎవరూ చంపలేరు అని చెప్పాడు. దురదృష్టవశాత్తు యుద్ధభూమిలో రాముడి చేత అతడు సంహరింపబడిన రోజున దీన్ని మెళ్ళో వేసుకోవడం మర్చిపోయినాడు. ఆ రోజు ఉదయం త్రేతాయుగానికి చెందిన ఈ దివ్య ఉపహారాన్ని సాయి శివుని చుట్టూతా ఉన్నవాళ్ళు చూచి స్పృశించగలిగారు. సారి కొడై అద్భుతమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ పుస్తకంలో మనకి స్వామి రచయిత చేత అందజేయించారండి. ఒకసారి కొడైకెనాల్ నుంచి బెంగుళూరుకు తిరిగి వెళుతున్నప్పుడు భగవాన్ మదురై దిండిగల్ల మధ్యన పిల్లలు ప్రయాణించే బస్సులోకి మారారు. వాళ్లతో కొంత దూరం ప్రయాణం చేశాక, ప్రాచీన కాలంలో కన్యాకుమారి విగ్రహాన్ని అలంకరిస్తున్న అద్భుత వజ్రాన్ని మీరు చూడాలనుకుంటున్నారా అని వాళ్ళని అడిగారు. ఎవరికి ఎవరికి ఇష్టం కాదది. వారప్పుడు ఆశ్చర్యకరంగా పలకలుగా కోసిన అద్భుత వజ్రాన్ని సృష్టించి తమ చేతిలో పెట్టుకుని పిల్లలందరికీ చూపించారు. సరిగ్గా అప్పుడే గాలికి కిటికీ తెరలు తొలగిపోవడంతో ప్రభాత సూర్యకిరణాలు ఆ వజ్రం మీద పడి ఆ బస్సు అంతా మిరిమిట్లు కొలిపే కాంతితో నిండిపోయింది. కొన్ని క్షణాలు ప్రతివారికి కళ్ళు జిగేల్మన్నాయి. ప్రతి ఒక్కరూ ఆ వజ్రాన్ని దగ్గర నుంచి చూశాక స్వామి అప్పుడు తమ ప్రక్కన ఉన్న అధ్యాపకునితో, నేను మళ్ళీ అడిగేదాకా దీన్ని నీ దగ్గర ఉంచుకుంటావా అని అడిగారు. ఆ అధ్యాపకుడు కొన్నిసార్లు ఇలాంటి వస్తువులు హఠాత్తుగా మాయమవడం చూసిన వాడు అవటం వల్ల కొంచెంసేపు జంకాడు. అప్పుడు భగవాన్ దాన్ని తన చేతి నుంచి కిందికి వదిలేయగా అది బస్సు నేల మీద పడకుండానే మధ్యలోనే గాలిలో మాయమైంది. అంటే బస్సు నుంచి కిందకి నేల మీద కారకుండానే మాయమైపోయింది. భగవాన్ పాత రోజుల్లో ఒకసారి తానెవరో తెలపడం కోసం తెలుగులో ఆనందబాలుడే నందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే ఈశుడే బాలసాయీశుడై నేడు తన బంటులతో ఆడుకొనవచ్చే అని అన్నారు. ఈ అద్భుతమైన వేసవి కాలపు ఉదయ వేళ కొడైకెనాల్ వెలుపల కండారు నదికి దగ్గరగా ఉన్న దట్టమైన అరణ్యంలో భగవాన్తో పిక్నిక్ చేస్తున్న బృందంలో ఉన్న వాళ్ళంతా జీవితాంతం ఈ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. అత్యంత సుందరమైన ఆవిష్కృతి నడుమ ప్రకృతి మాత ఒడిలో సృష్టికర్త యొక్క సన్నిధిలో ఆ 3 గంటలు కేవలం సచ్చిదానందమే లభించింది. వారు అక్కడ తన పిల్లలతో నవ్వటమే కాదు, హాస్యాలాడటమే కాదు, పాటలు పాడి ఆటలు కూడా ఆడుకున్నారు. అసలు ఈ పిక్నిక్ ఎట్లా వచ్చిందో చెబుతాను. ఆ చిరస్మరణీయమైన పిక్నిక్ కు కొన్ని రోజుల ముందర సాయశృతిలో జరుగుతూ ఉండిన ఆనందకరమైన సమావేశాల్లో భగవాన్ పిల్లలతో, ఏయ్ పిల్లలు, నేను ఇంతకు ముందు కొడైకెనాల్కు వచ్చినప్పుడల్లా ప్రతిసారి పిక్నిక్లు ఉండేవి, కానీ గడిచిన 10 సంవత్సరాలుగా పిక్నిక్లు లేనే లేవు అని అన్నారు. దాంతో వాళ్ళు స్వామి ఈసారి మీతో పిక్నిక్ కు వెళ్లాలని ముక్తకంఠంతో ప్రార్థించారు. కానీ ప్రేమమయుడైన ఆ ప్రభు
ఆ కోరికను అంగీకరించడానికి ముందు కొన్ని రోజుల వరకు పిల్లలతో దాగుడు మూతలు ఆడారు. వాళ్ళతో పిక్నిక్ కు పోవాలని నిర్ణయించి అందుకు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు కూడా పిల్లలకు ఆ విషయం తెలియనీయలేదు. వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తాలని స్వామి అనుకున్నారు. హఠాత్తుగా చెబితే పిల్లలకు ఆశ్చర్యం కలగదా మరి. ఒక ప్రభాత వేళలో స్వామి తన గది నుంచి బయటకు వచ్చి పిల్లలతో, ఈవేళ మనం పిక్నిక్ వెళుతున్నాం అని అనగానే ప్రతి ఒక్క యువ హృదయంలో 1000 పూలు వికసించాయి. ఆనాటి ఉదయ దర్శనం తర్వాత భగవాన్ పిల్లలు పెద్దలు కలిసి 70 మందితో సాయి సుతి నుంచి బయలుదేరారు. స్వామి కారు వెనుక మరికొన్ని కారులు, విద్యార్థుల బస్సు వెళ్ళాయి. కొంతమంది పెద్దవాళ్ళు సేవాదళ సభ్యుల బృందంతో ఆ పిక్నిక్ కు వెళుతున్న ప్రాంతాన్ని యోగ్యంగా చేయడం కోసం ముందే వెళ్ళారు. ఆ ప్రాంతం బాగు చేయడానికి. బయలుదేరడానికి ముందు ఉన్న కొద్ది సమయంలోనే విద్యార్థులు భజనలు పాటలు పాడటానికి, ఆటలు ఆడటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ బృందమంతా పిక్నిక్ స్థలానికి 10 గంటలకు చేరారు. స్వామి తమ కారులో నుంచి దిగి అక్కడి చెట్లలోనికి వెళ్ళారు. ఆ కొండవాలు నుంచి క్రిందికి దిగుతూ ప్రధాన రహదారి నుంచి కొన్ని వందల మీటర్ల దూరం ఉన్న ఒక మట్టి దారి. ఆ దారి అంతా చెట్లు చేమతో ఆకుపచ్చదనంతో ఎంతో అందంగా ఉన్నది. ఆ ప్రాంతం ప్రకృతి నేపథ్యంలో స్వామిని చూడటం కన్నులకు ఒక పండుగ. ఆ తరువాత కొన్ని గంటల పాటు కలిగిన మహదానందాన్ని అక్కడ ఉన్నవారు ఎవరూ ఎన్నడూ మర్చిపోలేరు. మహదానందం సంతోష సుఖాల కన్నా భిన్నమైనది. దివ్య సాక్షాత్కారము జరిగినప్పుడే అది మానవులకు అనుభూతిలోకి వస్తుంది. అయితే అటువంటి మహదానందం ఎన్నో సంవత్సరాల సాధన చేసిన నిర్మల హృదయాలకు మాత్రమే లభిస్తుంది. కానీ అవతారం వచ్చినప్పుడు మాత్రం ఈ అనుభూతి సాధారణ మానవులకు కూడా లభిస్తున్నది. అయితే అది పరిమిత పద్ధతిలో మరొక రకంగా మాత్రమే లభ్యం. అవతార పురుషునితో సంబంధంలోకి వచ్చే అవకాశము, అదృష్టము కలిగినప్పుడే సాధారణులకు ఇది లభ్యం. వారి మహత్తరమైన సన్నిధి, ప్రేరణ, ఆదరణలను వెలువరించి వారి చుట్టూతా ఉన్న సమస్తమును మార్చివేస్తుంది. సన్నిధిలో ఉన్న వాళ్లకు అది వారు ప్రపంచమంతా మరచి కేవలం తనను గూర్చి మాత్రమే ఆలోచించేటువంటి శక్తితో, ఉత్సాహంతో నింపుతుంది. దానికి ఈ మనం యహం సత్యబోధక తరగతిలో ఉన్నప్పుడు కూడా మనం అట్లాగే ఇతర ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటాం. ప్రకృతి ఒడిలో స్వామి కూర్చోగానే ఆ బృందమంతా వారి పాద కమలాల చుట్టూతా కూర్చొని భజనలు, భక్తి గీతాలు పాడారు. గొంతెత్తి వారంతా భగవాన్ను భజనలతో కీర్తిస్తూ ఉండగా స్వామి తమ దివ్యహస్తాలతో తాళం వేస్తూ కూర్చున్నారు. అంతేకాకుండా స్వామి స్వామి భజన గాయకుల చేత తమకిష్టమైన పాటలు కొన్ని పాడించుకున్నారు కూడా. పాటకి నడుమన స్వామి కొన్ని వ్యాఖ్యానాలు చేయటమో, లేక ఆ పాటను గురించో, దాన్ని రచించిన వారిని గురించో, లేక దాన్ని పాడిన వారి గురించో హాస్యపూరితమైన సంఘటనలను ఉటంకించటమో చేయటంతో ఆ బృందం యొక్క సంతోషం పెరిగిపోయింది. జీవితం మీద ఆసక్తిని చూపించటం, జీవితం అందించే సుఖ సార్ సంతోషాలను ఓకే సార్, థ్యాంక్ యూ. ఆపండి, ఇంటికి వచ్చాను నేను. ఆపండి ఇక. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తమకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను వాళ్ళ టాపిక్ ఎక్కువ ఉంది బాగా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో 10 నిమిషాలు మాట్లాడాలి తప్పని, అందుకంటే ఏం లేదు. కెన్ ఐ క్లోజ్ ది సబ్జెక్ట్ ఆల్సో? ఏమో ఒక 4 నిమిషాలు మాట్లాడితే నాకు ఆనందం, మీకు ఆనందం కదా. మాట్లాడమంటారా? ఎక్కువ చదివేశాను సార్ నేను, అందుకే గడియారం దగ్గర లేదు, దీంట్లో ఏ టైం పర్లేదు. ఓకే థ్యాంక్ యూ అండి. సో బాబాను దర్శించిన యోగుల్లో ఈరోజు ఒకళ్ళని చూసుకుందాం. ఇప్పుడే వచ్చాను, ఇంకా ఏం తినలేదు కూడా పొద్దు నుంచి. 10 నిమిషాలు మాట్లాడిందా తిందామని ఆగాను. జస్ట్ ఐ ఎంటర్డ్ ఇన్ హోమ్, ఐ స్టార్టెడ్ నౌ. అద్భుతమైన మహనీయుడు. కేరళ దేశంలో పవిత్రమైన శంకరాచార్యుల జన్మస్థలమైన కాలడిలో నారాయణమ్మ, ఈశ్వరయ్య అనే నంబూద్రి బ్రాహ్మిన్స్ ఉండేవారు ఇద్దరు.
ఈశ్వరయ్య సకల శాస్త్ర పారంగతులు. వారికి రామస్వామి, లక్ష్మణస్వామి అనే కవల పిల్లలు జన్మించారు. వారు నెలల బిడ్డలుగా ఉన్నప్పుడే ఒక యోగేశ్వరుడు వచ్చి ఆ చిన్నతను లక్ష్మణ స్వామిని చూసి ఈ బిడ్డ మహాయోగి అవుతాడు అని దీవించి వెళ్ళారు. సో లక్ష్మణ స్వామి పెద్దవాడయ్యాడు, యువకుడైన తర్వాత మూకాంబికా క్షేత్రానికి వెళ్ళి 40 రోజులు అమ్మవారిని ఆరాధించాడు. అందరికీ హ్యాపీ అండి. విష్ణుప్రియ స్లోలీ రికవర్ అవుతుందని చిన్న వాయిస్ మెసేజ్ పెట్టింది సార్ మార్నింగ్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ తల్లి స్వప్నంలో సాక్షాత్కరించి వారి నాలుకపై బీజాక్షరాలు రాసింది. ఈ కుర్తాళం అనే పీఠాధిపతి, కుర్తాళంలో శంకరానందులనే మహాయోగి లక్ష్మణ స్వామి ప్రతిభను గమనించి వారిని హిమాలయాల్లో హుషికేశ్ ఎగువన పురుషోత్తమానంద స్వామి, మనం చదువుకున్నాం ఆయన గురించి, పురుషోత్తమానంద స్వామి ఉండే వశిష్ఠ ఆశ్రమానికి పంపారు. ఇప్పుడు పురుషోత్తమానంద స్వామి లక్ష్మణ స్వామి పరీక్షించి సన్యాస దీక్ష ఇచ్చి మాధవానంద అనే దీక్షానామం అంటే లక్ష్మణ స్వామి వల్ల ఇది మాధవానంద స్వామి అనే దీక్షను మనం తెలుసుకునే ఆయన అప్పటికి ఆ మాధవానంద స్వామి ఏజ్ 18 సంవత్సరాలు. ఆయన పురుషోత్తమానంద స్వామి దగ్గర వేదాంగాలు, శాస్త్రాలు, యోగ విద్య పరిపూర్ణంగా నేర్చుకున్నారు. మాధవానంద స్వామి గురుసేవ చేస్తూ రాత్రులు తీవ్రమైన తపస్సు చేస్తూ 14 సంవత్సరములు హిమాలయ గుహల్లో గడిపారు. ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయింది. ఒకనాడు పురుషోత్తమానంద స్వామి మాధవానందులను అక్కున చేర్చుకొని, నాయన నీవికపోయి దక్షిణ భారతదేశంలో గోదావరి తీరంలో ఆశ్రమం నెలకొల్పి భక్తులను తరింపచేయి అని దీవించి పంపారు. అప్పుడు మాధవానంద స్వామి వయస్సు 32 సంవత్సరాలు. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 years వెళ్ళాడు. 32 సంవత్సరాలకి చాలా మంది 32, చాలా మంది తెలుసు. ఆదిశంకరాచార్యులు ఎంత మహనీయులందరూ కూడా చాలా స్వల్పకాలమే జీవించారు, యోగి పుంగవులు కూడా. మాధవానంద స్వామి హృషికేశ్లో ఉంటూ 4 వేసవి కాలాల్లో కాలినడకన హిమాలయ పుణ్యభూములను సంచారం చేసినప్పుడు వారికి ఎన్నో యోగానుభవాలు కలిగాయి. చిన్మయానందుల గురువులు తపోవన మహారాజుల సన్నిధిలో యోగ రహస్యాలు తెలుసుకుని వస్తుంటే దేవదారు వనంలో దేవతా స్త్రీలు ఉయ్యాలూగుతూ వారికి దర్శనమిచ్చారు. ముక్తినాథం దగ్గర 4/6/1953 నాడు మార్గ మధ్యంలో అకస్మాత్తుగా మంచులో కూరుపోతుంటే శివపార్వతులను ప్రార్థింపగానే ఎక్కడి నుంచో ఒక ఆటవిక దంపతులు వచ్చి పైకి తీసి రక్షించి ఆహారం ప్రసాదించారు. ఈ మాధవానంద స్వామి వారి హిమాలయ అనుభవాలన్నీ శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన హిమగిరి విహారం అనే గ్రంథంలో మనకు విపులంగా కనిపిస్తాయి. ఎవరన్నా డీటెయిల్ హిమగిరి విహారం, మాధవానంద స్వామి గురువుల అనుజ్ఞ మేరకు బయలుదేరి దక్షిణ భారతంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ 1961వ సంవత్సరంలో కోనసీమ వచ్చి ముక్కామల, వ్యాఘ్రేశ్వరం, అయినాపురాల్లో కొన్నాళ్ళు ఉండి చివరకు ముక్తేశ్వరం చేరారు. క్షణముక్తేశ్వరుడు వెలిసిన ఆ ప్రదేశంలో ఎదురుగా గోదావరి కాలువ, 3 వైపులా కొబ్బరి తోటలు చూసి అటువంటి ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కొందరు పుణ్యాత్ములు అక్కడ చక్కని ఆశ్రమం నిర్మించారు. దానికి గురువు గారి ఆశ్రమం పేరు గుర్తుకు వచ్చేలా వశిష్ఠాశ్రమం అని పేరు పెట్టుకున్నారు. వారికి మలయాళం, తమిళం, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ భాషలు వచ్చును. క్రమంగా తెలుగు నేర్చుకుని తెలుగులో అనర్గళంగా మాట్లాడే స్థితికి వచ్చారు. వారి ఆశీస్సులతో, తప ప్రభావంతో ఎందరో భక్తులు ఎన్నో అనారోగ్యాల నుంచి, ఆపదల నుంచి బయటపడ్డారు.
కొందరు వారిలో దేవతా రూపాల సాక్షాత్కారం కూడా పొందారు. ఆ విధంగా ఆయన కోనసీమలోను చుట్టుపక్కల గ్రామాల్లో ఎందరిలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చి తెచ్చారు. భగవాన్ సత్యసాయిబాబా వారు 1965 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు కోనసీమ పర్యటిస్తూ 2 రోజులు అమలాపురంలో డాక్టర్ గోటేటి సరస్వతమ్మ గారింట్లో మేడ మీద ఉన్నారు. భక్తుల రాకపోకలతో, సభలు, సమావేశాలతో ఆనంద సందోహంగా ఉంది వాతావరణం. ఆ సమయంలో ఒకనాడు భగవాన్ బాబా సరస్వతమ్మ గారిని పిలిచి వాకిట్లో పక్క ఇంటి అరుగు మీద మాధవానంద ఉన్నాడు, పిలుచుకునిరా అని అన్నారు. అంతకుముందు 2 రోజుల నుంచి సరస్వతమ్మ గారి పక్క ఇంటి అరుగు మీద బాబావారిని కలవాలని వచ్చి మౌనంగా కూర్చుని ఉన్నారు ఆయన. ఆయన మాధవానంద స్వామి అని, ఆయన హిమాలయ యోగి అని, ఆయన 2 రోజుల నుంచి బాబా వారికి ఎదురు చూస్తూ అక్కడ కూర్చుని ఉన్నారని ఎవరికి తెలియదు. సరస్వతమ్మ గారు ఆయనను బాబా సన్నిధికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఉన్నారు డాక్టర్ గారు అన్నారు, ఆయన ఆదో సర్జన్ అండి, భగవంతుడి పేరు ఎత్తుతాడండి. ఓం మొత్తం ఆయన క్లినిక్ అంతా ఓం నమో నారాయణ మంత్రమే, ఎక్కడికి పోయినా మంత్రం, అదే మంత్రం రింగింగ్ అనమాట. చూశాడు, అయిపోయింది, వాళ్ళ ఎక్సర్సైజ్ కలిశాను, గాడ్ ఈజ్ దేర్, నథింగ్ టు వరీ. ఒక 1 వీక్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఒక టాబ్లెట్ ఇచ్చాడు అంతే. గాడ్ ఈజ్ దేర్ అన్నాడు మా అబ్బాయితో. మనం అంతా కూడా స్వామిని నమ్మిన వాళ్ళంటే మన పని మనం చేసుకుంటూ స్వామిని నమ్ముతున్నాం. అది సరస్వతమ్మ గారు ఆయనను బాబా సన్నిధికి తీసుకెళ్లారు. ఈ గోటేటి సరస్వతమ్మ గారితో ఎవరికైనా ఉంటే కెన్ స్పీక్ ఆఫ్టర్ మై సత్సంగ ఫ్యూ మినిట్స్. బాబా ఆయనతో ఏకాంతంగా సంభాషించి ఆయనకు పరమానందం కలిగించారు. తరువాత ఆయన బాబాతో తాను ముక్తేశ్వరం దగ్గర గోదావరి తీరంలో ఆశ్రమం కట్టుకుని ఉంటున్నాను విన్నవించారు. బాబా అదే సరి అయిన చోటు, అక్కడే ఉండు, తపస్సాధనతో పరిపక్వత పొంది ఆర్తులను ఆదుకుంటూ ధర్మమును కాపాడుతూ ఉండు అని హితవు పలికారు. మాధవానంద స్వామి జాలిగుండెల తాపస్సి. ఆయన ఆశ్రితుల కష్టాలకు కరిగిపోయి తన తపశక్తిని దారబోసి ఎందరికో శాంతి సౌఖ్యాలు కలిగించారు. ఈ విధంగా తపశక్తిని దారిపోసిన ఒక ఆయన గురించి మనం తరచుగా చెప్పుకుంటే ఎవరండి? దయచేసి చెప్పాలి మీరు ఆన్సర్. వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్. పరమహంస అయిన మాధవానందుల మహిమలను గోదావరి తీర వాసులు ఎన్నటికీ మర్చిపోరు. మీరు ఆ ఏరియాలకు తెలిసి ఉండొచ్చు, మీరు గోదావరి బెల్ట్ లో వాళ్ళకి అయిన పేరు. అటువంటి మాధవానంద స్వామి 11/2/1995 శరీర పరిత్యాగం చేశారు. ముక్తేశ్వరంలో వారి ఆశ్రమంలో నిత్య పూజలు అందుకుంటున్న వారి విగ్రహము, వారి గురువు గారైన పురుషోత్తమానందుల విగ్రహము ఈనాటికి కలకలలాడుతూ మనకు దర్శనమిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ శ్రీ మాధవానంద స్వామి. ఇక్కడ కూడా ఒక అవతార ప్రకటన, ప్రతి ఒక్క మహనీయుడి కింద ఒక అవతార, కొన్ని చోట్ల రాశారు ఆయన రచయిత. ఇది కూడా బాబా గారి డిక్లరేషన్, వాట్ ఈజ్ అవతార తత్వం అంటే. ఏం చెప్తున్నారో చూడండి. శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చారు అని మీరు గ్రహించండి. శ్రీరాముని వలె, శ్రీకృష్ణుని వలె పూర్ణావతారం. అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్యశక్తి చేత ఇక్కడకు పంపబడిన వారు. అంతేగాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్యశక్తియే అవతరించడం కాదు అని ఎవరిని పట్టుకోవాలో వాళ్ళు
చాలా క్లియర్ గా మనం అందరికి తెలుసు, మనం ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకుంటే ఏం వస్తుందో కూడా మనకు తెలుసు. సో దిస్ ఈజ్ అబౌట్ మాధవానంద స్వామి అండి. ఒక ఆయన గురించి తెలుసుకుని తర్వాత ఎవరైనా గోటేటి సరస్వతి గారి గురించి మాట్లాడదు. ఇప్పుడు తెలుసుకోబోయే ఆయన అందరికీ తెలిసిన ఆయన విశ్వంజీ గారు, విశ్వయోగ విశ్వంజీ. గుంటూరులో ఒక హై స్కూల్లో గుర్రపడి విశ్వనాథ శాస్త్రి గారు మాస్టర్గా ఉద్యోగం చేస్తూ పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతూ మిగిలిన సమయమంతా తీవ్రమైన ధ్యానంలో గడుపుతూ క్రమంగా వారు ఆధ్యాత్మికతతో ఉన్నత సోపానాలు అధిరోహించారు. విశ్వం మాస్టర్గా పిలువబడే ఆయన క్రమంగా విశ్వంజీ అని, విశ్వయోగ విశ్వంజీ అని పేరు పొందారు. ఆయన పేరు గుర్రప్పడి విశ్వనాథ శాస్త్రి గారు, గుంటూరు హై స్కూల్లో. విశ్వ మాస్టారు జడ్చెర్లలో అన్నగారి దగ్గర ఉండి బిఏ చదువుతున్నప్పుడు వారు భగవాన్ సత్యసాయి బాబా వారు ఉపన్యాసాలకు ఆకర్షితులై బాబా భజనలో పాల్గొంటూ యోగులు, సిద్ధులు, అవతార పురుషుల జీవిత చరిత్రలు చదువుతూ ఒక వంక భక్తి మరొక వంక సేవ దృక్పథం అలవర్చుకొని తన హృదయం దైవం పీఠం కావడానికి ఎంతో కృషి చేస్తుంది. ప్రేమ సేవాది, భక్తి సేవ. ఆ రోజులోని విశ్వం గారు దత్తాత్రేయ వాడికర్ మహారాజ్ దగ్గర దత్తమంత్రాన్ని ఉపదేశం పొందారు. సనాతన ధర్మ పరిరక్షణకు, మానవతా విలువల సంపాదనకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చేస్తున్న ధర్మ ప్రచారానికి ఆకర్షితులై విశ్వంజీ మహోదయులు బాబా వారిని సాక్షాత్తు తమ గురు స్వరూపమైన దత్తాత్రేయ స్వామిగా భావించారు. గుంటూరులో ఆనంద తీర్థ అగ్రహారంలో, గుంటూరులో తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, గుంటూరులో ఆనంద తీర్థ అగ్రహారంలో విశ్వంజీ మహోదయులు తాము అద్దెకుంటున్న ఇంట్లో సత్యసాయి బాబా వారి చక్కని ఫోటోలు పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం బాబా భజనలు చేస్తుండేవారు. సత్యసాయి బాబా వారిని దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ సాయి దేవుని రూపంలో ఉన్న దత్తాత్రేయుని కోసం కలవరించిపోయేవారు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త వారు సాధకులచే స్మరింపజేసే ఒక మంత్రం. మనకు ఒక కొత్త మంత్రం దొరికింది, అంటే ఉన్న మంత్రాన్ని మార్చమని చెప్పట్లా, ఏ మంత్రం అయినా ఆయన ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త, ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. భజన అయిన తర్వాత పరమం పవిత్రం బాబా విభూతి అనే శ్లోకాన్ని 3 సార్లు చెప్పి విభూతి ప్రసాదం అందరికీ పంచిపెట్టిన తర్వాత వేలూరు శివరామ శాస్త్రి గారు, నేను పేరు మనం చాలాసార్లు విన్నాం, సత్యసాయి బాబా వారిపై రచించిన పిలిచిన పలికడి దైవము కలడాయని సంధియంపు కలిగిన ఎడలని పిలిచి పరీక్షింపుడు మీ పిలుపు హృదయాంతరం పెకలవలయం అనే పద్యాన్ని పెద్దగా చదివి భజన కార్యక్రమం ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎట్లా వెళ్ళవాలి? హృదయంలోంచి పిలిస్తే పలుకుతాడు. ఎవరికైనా డౌటింగ్ ఉంటే కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ అని అర్థం. కమ్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్. బాబా మీద అంటే భజన అయిన తర్వాత ఈ పద్యం గట్టిగా చదివామన్నమాట. పిలిచిన పలికేది దైవము కలడాయని సందేహంబు కలిగిన ఎడలను పిలిచి పరీక్షింపుడు ఈ పిలుపు హృదయాంతరం నుంచి పెకలవలగన్నది. డెప్త్ ఆఫ్ ది హార్ట్ పిలిస్తే వెంటనే వస్తాడు. సో బాబా మీద భక్తి శ్రద్ధలు, బాబాకై తీవ్రమైన తపన, తపస్సు, మానవ సేవ పట్ల అనురక్తి, స్వార్థరహితమైన ప్రవర్తన వారి సాధనకు ఎంతో సహకరించాయి. 1985 నవంబర్లో భగవాన్ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవాలు మనం ఈ మధ్య లాస్ట్ వాల్యూమ్లో బాగా డీటెయిల్గా చదువుకున్నాం. 85 స్వామి 68th బర్త్డే గురించి. ఇప్పుడు 6వ వాల్యూము, దీనికంటే ముందు వాల్యూమ్లో చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు. సో ఈయన కూడా 85లో స్వామి 68th బర్త్డే చూద్దామని విశ్వంజీ మహోదయులు పుట్టపర్తి వెళ్ళారట. అక్కడ వారి మేనల్లుడు పెళ్ళూరి ఆంజనేయులు గారు ఈశ్వరం హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తర్వాత వారు హెడ్ మాస్టర్, ప్రస్తుతం రిటైర్ అయ్యారు. అది లేటెస్ట్. విశ్వంజీ గారు వారింట్లో దిగి బాబా వారి జన్మదినోత్సవం నాడు ఆ ఇంటి డాబా మీదకు వెళ్ళి కాసేపు అటు ఇటు తిరుగుతుంటే
డాబా పిట్టగోడ మీద పెట్టిన పూలకుండి వారికి కనిపించింది. అది ఇమాజిన్, పిట్టగోడ మీద కుండీలు పెడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరి నుండి తీసేయండి దయచేసి. అది ఎవరి చేతికి తగిలి ఎవరి మీద పడుతుందో అని ఆయన దాన్ని పట్టుకొని కిందకి దించబోయారు. అంతలో దాని అంచు ఊడి ఆ పూలకుండి విశ్వంజీ కుడికాలు బొటన వేలి మీద పడింది. ఆ వేలు చితికి నెత్తురు గారింది. ఆ గాయానికి కట్టు కట్టించుకొని 15 రోజులు కాలు కదపలేక ఆయన ఎంతో బాధపడ్డారు. కానీ విచిత్రం, ఆ దెబ్బ వలన వారి కుడికాలు బొటనవేలిలో ఉన్న సుషుమ్నా నాడికి చలనం కలిగి అద్భుతమైన రీతిలో వారిలోని కుండలిని శక్తి జాగృతమైంది. చూడండి ఎలా వింత ఉంటుంది. ఆనాటి నుంచి విశ్వంజీ మహోదయులకు ఎన్నో దివ్య శక్తులు కలగటం మొదలువైనాయి. సుషుమ్నా నాడి చలనం కలిగి శక్తిపాతం జరిగింది. ఇది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు పుట్టపర్తిలో తమకు ప్రసాదించిన కానుకగా వారు భావించారు. అది తమ జీవితాన్ని మలుపు తిప్పిన శుభముహూర్తం అని అంటారు విశ్వంజీ మహోదయులు. టర్నింగ్ పాయింట్ ఇన్ పూర్వకాలంలో టర్నింగ్ పాయింట్ అని ఒక ఉండేది. ఈ ఛానల్స్ అన్ని లేనప్పుడు కొంతమందికైనా తెలిసి ఉండొచ్చు. బ్యూటిఫుల్ ఎపిసోడ్ అనమాట, బ్యూటిఫుల్ టాపిక్. 9:30 ప్రాంతంలో వేసేవారు టర్నింగ్ పాయింట్ అని. అప్పుడు ఇన్ని నెట్వర్క్లు, ఇన్ని రకాల ఛానల్స్ లేవు. 1991 డిసెంబర్లో గుంటూరులో రామనామ క్షేత్రం తెలుసు, అందరికి తెలిసే ఉంటుంది. 1991 డిసెంబర్లో గుంటూరులో శ్రీ రామనామ క్షేత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి శ్రీ రామశరణ్ గా పేరు పొందిన కుందుర్తి వెంకట నరసయ్య గారు వచ్చి విశ్వంజీని దర్శించుకున్నారు. ఆ సమయంలో శ్రీ రామశరణ్ గారు ఛాతిపై చిన్న గడ్డ వచ్చిన కారణంగా బాధపడుతూ ఉన్నారు. విశ్వంజీ అది చూసి దానిపై మెల్లగా విభూతి రాసి తగ్గిపోతుంది అని చెప్పారు. అదే సమయంలో విశ్వంజీ గారి శరీరం మీద చిన్న గడ్డ వచ్చింది. విశ్వంజీ అక్కడ ఉన్న కరుణశ్రీ గారికి, మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి గారికి ఆ గడ్డ చూపించారు. ఇక మీకు తగ్గిపోతుంది అని వారు శ్రీ రామచరణ్ గారికి చెప్పటం, అదే విధంగా వారు ఆరోగ్యవంతులు కావటం జరిగింది. ఇప్పుడు చెప్పబోయే ఆయన కొంతమంది తెలిసిపోయారు. ఒకసారి దత్త జయంతి ఉత్సవాలకు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పేరు వినే ఉంటారు మీరు. నేను ఒకసారి ఆయన మహనీయుడి గురించి పెట్టాను, ఈ సామమూర్తి పెడితే. ఒకసారి దత్త జయంతి ఉత్సవాలకు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఆహ్వానించాలని విశ్వంజీ మరి కొందరు కలిసి చందోలు వెళ్ళారు. చందోలు పేరు తెలుసు మీకు. మేము కూడా చందోల నుంచి వెళ్ళాం, నారాయణమూర్తి తీసుకెళ్ళాం 1-2 సార్లు. అప్పటికి శాస్త్రి గారు 3 రోజుల నుంచి అస్వస్థతతో కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు విశ్వంజీ మహోదయులు ఆయన పక్కన కూర్చుని ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని 5 నిమిషాలు ధ్యానమగ్నులు అయ్యారు. చందోలు శాస్త్రి గారికి ఓపిక వచ్చి లేచి కూర్చొని మాట్లాడటం ఆరంభించారు. విశ్వం మహోదయుల యోగ శక్తికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఎవరిచ్చారు యోగ శక్తి అంటే, ఈ యోగ శక్తి భగవాన్ బాబా వరప్రసాదం అని విశ్వం మహోదయుల యొక్క భావన. లాస్ట్ గా అవతారమూర్తి అయిన శ్రీ సత్యసాయి ప్రేమమూర్తి, కరుణాసింధువు, భక్తజన బంధువు. ఆయన యోగీశ్వరుడు, పరమాత్మ స్వరూపుడు. వారు నివసించే ప్రదేశం ప్రశాంతి నిలయమైన అనంతమైన ఈ విశ్వమే వారికి దివ్య మందిరం. అటు అవతారమూర్తి ప్రభవించిన కాలంలో జన్మించటము, వారికి సామీప్యంగా మెలగటము ఎన్ని జన్మల పుణ్యరాశి ఫలితము అంటారు విశ్వయోగి విశ్వంజీ మహోదయులు. ఆయనంతం కాదు, మనందరి యొక్క భావన. ఆయన విశ్వంజీ మాటలు కాదు. అవతారమూర్తి ప్రభవించిన కాలంలో జన్మించటము, వారికి సామీప్యంగా మెలగటము ఎన్ని జన్మల పుణ్యరాశి ఫలితము. ఓం శాంతి శాంతి శాంతి.
సమస్త లోక చికెన్ భవంతు. ఎవరైనా ఇప్పుడు గోటేటి గురించి మేడం గారి గురించి 5 నిమిషాలు మాట్లాడు. నేను కంక్లూడ్. గోటేటి సరస్వతి. ఓం శ్రీ సాయిరామ్. స్వామికి మాతృమూర్తి శ్రీమతి గోటేటి సరస్వతమ్మ గారికి నమస్కరిస్తూ, ఆవిడతోటి మాకందరికి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. నేను చిన్నతనప్పుడు మీరు చదివినప్పుడు 67, 60 ఆ టైంలో నాకు 14 ఏళ్ళు. అంటే చిన్నతనానికి స్వామి ముక్కాముల అవన్నీ రావడం తెలుసు. మా తీసుకెళ్ళడం వెళ్ళడం. అమలాపురం మా నాన్నగారు అంబాజీపేటలో వర్క్ చేసేవారు. స్వామి అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళేవారు. గోటేటి సరస్వతమ్మ గారి ఇంట్లో బస్ చేసేవారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళేవారు. నేను అప్పుడు అమలాపురంలో పీయూసీ చదువుతున్నప్పుడు ఆ గోటేటి సరస్వతమ్మ గారి ఇంటికి వెళ్ళడము. ఆవిడ చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ అనమాట. ఎందుకంటే ఆవిడ కమాండింగ్ ముందు మన కొమారెడ్డి భాస్కర్రావు, ధన్మూడి రామారావు ఇలాగే తీసేవారు ఆవిడ, పాపారావు ఇలాగే తీసేవారు ఆవిడ. మొత్తం అన్ని విభాగాల సేవలు, ఒక బాల వికాస్ సేవ అయినా, ఒక స్పిరిచువల్ సేవ అయినా, ఏదైనా సరే ఆవిడ నేతృత్వంలోనే జరగాలి. చాలా మంచి ఎటువంటి పర్సనాలిటీ అంటే స్వామి నిలబెట్టేవారు అన్నమాట. ఆవిడ దర్శనానికి మొట్టమొదటిలో వెళ్ళినప్పుడు ఈయన కోసం మనం వెళ్ళేది ఏంటి, ఈయన నాకు దర్శనం ఇవ్వకపోతే ఏమిటి, ఇటువంటి స్టేజ్లో ఉండేవారు. అటువంటి ఆవిడ స్వామికి అత్యంత సన్నిహితురాలు అయ్యారు. నిజంగా మాతృమూర్తి. మా అమ్మాయి అంటూ ఉండేవారు. ప్రశాంతి నిలయం వెళ్తే ఇదో మన జీఎల్ సరస్వతి వచ్చిందిగా, రిజిస్ట్రేషన్ అప్ చెప్పండి అనేవారు. తర్వాత స్వామితో ఎంత ఆరాధన అంటే ఆవిడ భక్తి ఎటువంటిదంటే రాధ భక్తి లాంటిది అనమాట. స్వామి అనంతరం వాడు మళ్ళీ పుట్టపత్రులు అడుగు పెట్టలేదు. అలా కాదమ్మా, రండి అందరం బతిమాలం. మన వసంతమ్మ గారు వీళ్ళందరికీ అక్కడ సన్మానం చేశారు. పుట్టపత్రులు వసంత గారికి, రాణి గారికి, సరస్వతమ్మ గారిని కూడా రమ్మంటే, నాకు స్వామితో ఉన్న అనుబంధం మీకెవరికి తెలియదు, నేను రాను, దయచేసి నన్ను రమ్మని అర్థం చెప్పి మళ్ళీ వెళ్ళలేదు ఆవిడ. తర్వాత ఆవిడకి ఇవ్వవలసినవన్నీ మన రాజమండ్రి పంపించారు. రాజమండ్రిలో కళ్యాణ మండపం మన స్వామి మందిరంలో ఏర్పాటు చేయడము, ఆవిడని సన్మానం చేయడము, ఆవిడ గురించి మాట్లాడటము నాకు అదృష్టం కలిగింది. కానీ మన భాస్కర్రావు గారిని కానీ, నందమూరి రామారావు గారు కానీ ఆవిడకి చెప్పినట్టు వాళ్ళు చేయాలన్నమాట. వాళ్ళంతా ఒబీడియంట్గా ఉండేవారు ఆవిడ దగ్గర. గ్రేటెస్ట్ పర్సనాలిటీ గోటేటి సరస్వతమ్మ గారు. నిజంగా నన్ను మా అమ్మాయి అనేవారు. ఆవిడతో చాలా సార్లు వాళ్ళతో ప్రయాణం చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, స్వామిని చూడడము, అదేవిధంగా ఆవిడ స్వామితో పాటు టూర్ చేయడము, ఇవన్నీ కూడా కళ్ళతో చూసే అదృష్టం కలిగింది. ఈ కోనసీమ అని వచ్చినప్పుడల్లా ఆ క్షణముక్తీశ్వరం మాది అక్కడే, మా ఊరు అది కొత్తపేట దగ్గర చిన్న పల్లె గ్రామం. మరి ఇటువంటి ఈ కోనసీమ వచ్చినప్పుడు ఇటువంటి అద్భుతమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది, మరి కామావధాని గారు, ఇదంతా అసలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మన కోటేటి సరస్వతమ్మ గారు, దండమూడి రామారావు గారు, తూర్పుగోదావరి జిల్లా స్వామి పర్యటన మొట్టమొదటి పర్యటన చేసి జిల్లా అంతా తిరిగారు. స్వామికి చాలా అత్యంత ప్రీతికరమైనది తూర్పుగోదావరి జిల్లా. అందులో స్వామికి అటువంటి భక్తులు కూడా చాలామంది నేటికి కూడా స్వామితోటి తరించే భక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేసినటువంటి అద్భుత మూర్తి, అద్భుత మహిళ. వివాహాన్ని కూడా చేసుకోలేదు ఆవిడ కుటుంబం కోసం కూడా చాలా పాటుపడ్డారు. కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ సంస్థల్లో స్వామి సన్నిహితంగా ఉంటూ, స్వామితో తీర్థయాత్రలు చేస్తూ, సాయి సంస్థల్లో అఖిల భారత సమ్మేళనం రాజమండ్రిలో జరిగినప్పుడు మరి ఎలాగ స్వామి మేము ఇంతమందికి ఏర్పాటు చేయాలి అంటే, నేను పర్వాలేదు ఇక్కడే పెడతాను నేను స్వామి అని చెప్పి పెట్టడము, దానికి ఆవిడ నేతృత్వంలో ఆ సమ్మేళనం జరగడము. ఈ విధంగా గోటేటి సరస్వతమ్మ గారు ఒక అద్భుతమైన చరిత్రలో మనం సువర్ణాక్షరాలతో ఇప్పుడు ఎంతమంది ఎలా రాసుకుంటున్నామో అటువంటి అద్భుతమూర్తి మన గోటేటి సరస్వతమ్మ గారు. డాక్టర్ గోటేటి సరస్వతమ్మ గారు ఆ రోజుల్లో ఈసీఎం చేశారు. బ్రహ్మాండమైన ప్రాక్టీస్ చేసేవారు. చాలా పెద్ద పేరు ఆవిడకి. అక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, అక్కడ గోటేటి సరస్వతమ్మ గారు చాలా పెద్ద పేరు. స్వామి ఎప్పుడు వచ్చినా వారి దగ్గర బస్ చేసేవారు. అలా స్వామికి ఆవిడతో చాలా విషయాలు ఉన్నాయి.
ఆ కృష్ణుడు చేయని పోవడం ఇవన్నీ మనందరికీ చదువుకోవడం చూసాం. కానీ ప్రత్యక్షంగా ఆవిడతోటి తిరుగుతూ ఆవిడ కనసంలో మేమంతా మెరుగుతూ ఆవిడ చెప్పింది మేము ఆచరిస్తూ ఆ రోజు ఆ వసుమతమ్మ గారు, గోటెడ్డి సరస్వతి గారు, మన మన నందివాడ రాణి గారు, శశిపాల ఇంకా బాగా చిన్నది, వీళ్ళందరూ దిశానిర్దేశకత్వంలో డాక్టర్ కొమారెడ్డి భాస్కరరావు గారు కూడా ఆవిడ ఏం చెప్తే చేసేవారు. నందమూరి రామారావు గారు తూర్పుగోదావరి జిల్లా డీపీ, ఆయన కూడా ఆవిడ ఏం చెప్తే చేసేవారు. అంటే ఏదైనా చేయగల సామర్థ్యత ఆవిడకి ఉన్నది. కుటుంబ పరంగా చాలా సేవలు చేసింది, సంస్థల్లో చాలా సేవలు చేసింది. ఏ కార్యక్రమం మెడికల్ క్యాంప్ జరుగుతుంటే మేము అక్కడికి వచ్చేది, అందరూ సరిగ్గా చేస్తున్నారా అని ఒకటి ఆవిడ వస్తున్నారంటే అందరూ అలా భయం కాదు, అదొక విధమైన భక్తితో గౌరవం. అటువంటి మాతృమూర్తిని ఇవాళ స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తూ అందరి తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు మా సోదరుల కొరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరాం.